ఇది నేను క్రియేట్ చేసిన నా ఓన్ డ్రాప్ షిప్పింగ్ స్టోర్. ఆ స్టోర్కి అందులో కొన్ని విన్నింగ్ ప్రోడక్ట్స్ను పిక్ చేసి దానికి నేను రన్ చేస్తున్న ఫేస్బుక్ యాడ్స్. సో ఈ వీడియోలో మీరు ఒక ప్రోడక్ట్ను ఎలా పిక్ చేసి దానికి ఎలా బ్రాండ్ను బిల్డ్ చేసి మీకంటూ ఒక స్టోర్ను ఎలా బిల్డ్ చేసి ఎలా ఒక ఎండ్ టు ఎండ్ డ్రాప్ షిప్పింగ్ చేయాలి అనే దాని గురించి ఇన్ డీటెయిల్గా చూడబోతున్నాం. సో ఇది ఒక ఫుల్ కోర్స్ ఫర్ ఫ్రీ. సో మీరు నా ఎఫర్ట్స్ను అప్రిషియేట్ చేయాలి అనుకుంటే జస్ట్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో వాల్యుబుల్ అనిపించిందంటే మొత్తం చూసేసి వాల్యుబుల్ అనిపించిందంటే వాల్యుబుల్ అని కమెంట్ చేయండి. దాట్స్ ఇట్. సో ఇప్పుడు డైరెక్ట్గా వీడియో లోపలికి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రాప్ షిప్పింగ్ ఒక మోడల్లా క్రియేట్ చేశా, ఎందుకంటే అక్కడక్కడ ఏ స్టెప్స్ నాకు మిస్ చేయాలని లేదు. క్లియర్గా స్టెప్ బై స్టెప్ చూద్దాం సో దట్ మీకు ఒక క్లీన్ అండర్స్టాండింగ్ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మోడల్ 1లో ఇంట్రడక్షన్ టు డ్రాప్ షిప్పింగ్. చాలామంది డ్రాప్ షిప్పింగ్ గురించి చెప్పింటారు కానీ ఎగ్జాక్ట్లీ ఒక అండర్స్టాండింగ్ ఉంటుందో లేదో నాకు తెలీదు. సో బిగినర్స్కి డ్రాప్ షిప్పింగ్ అంటే ఏంటి అని చెప్పేస్తాను. నా వద్ద ఈ ప్రోడక్ట్ ఉంది. ఈ ప్రోడక్ట్కి నాకు సప్లయర్ 300 రూపీస్ సెల్ చేస్తున్నాడు. ఇప్పుడు ఈ ప్రోడక్ట్ను నేను మార్కెటింగ్ చేస్తా, అంటే మంచి వీడియోస్ క్రియేట్ చేసి ఫేస్బుక్ యాడ్స్, స్నాప్చాట్ యాడ్స్, షేర్ చాట్ యాడ్స్ ఇలాంటి యాడ్స్ను రన్ చేసి ఈ ప్రోడక్ట్ను 900 రూపీస్కో లేక ఇది ఒక 700 రూపీస్ వర్త్ అవుతుంది అనుకోండి, 3 పీసులు ఉంది. సో ఈ 3 పీసెస్కి ఒక 700 నుంచి ఒక 800 రూపీస్ బడ్జెట్ పెడతా, 799 రూపీస్ ప్రైస్ పెట్టి నేను సెల్ చేస్తా. ఇప్పుడు కస్టమర్కి ఆ యాడ్ను చూసి వావ్ దిస్ ఇస్ గుడ్, దిస్ ఇస్ వర్త్ అని అనిపించి ఈ ప్రోడక్ట్ను తీసుకున్నాడంటే నాకు 300 రూపాయలకి వచ్చిన ప్రోడక్ట్ను నేను 800 రూపాయలకి సెల్ చేశా. అంటే నా మార్జిన్ 500 రూపీస్ ఉంది. అందులో నా యాడ్ మీద నేను స్పెండ్ చేసిన అమౌంట్ కానీ ఇవన్నీ పోయి నాకు ఒక 200 to 300 రూపీస్ పర్ ప్రోడక్ట్ నాకు ప్రాఫిట్గా రిమైనింగ్ ఉంటుంది. సో మన వద్ద లేని ఒక ప్రోడక్ట్ను మనది అని చెప్పి ఒక బ్రాండ్ను బిల్డ్ చేసి ఒక వెబ్సైట్ను బిల్డ్ చేసి దాన్ని సెల్ చేసేదాన్నే డ్రాప్ షిప్పింగ్ అంటారు. ఇప్పుడు మన వద్ద ప్రోడక్ట్ లేదు కదా బ్రో, ఇప్పుడు కస్టమర్ ఆర్డర్ చేస్తే ఆ ప్రోడక్ట్ని ఎవరు సెండ్ చేస్తారంటే మన సప్లయర్కి మన వద్ద ఆర్డర్ చేసిన కస్టమర్ యొక్క అడ్రస్ వెళ్ళిపోతుంది. మన సప్లయర్ డైరెక్ట్గా ఆ ప్రోడక్ట్ను కస్టమర్కి సెండ్ చేస్తాడు. సో ఇన్వెంటరీనే మెయింటైన్ చేయకుండా, అంటే నా వద్ద ప్రోడక్ట్సే లేకుండా నేను నా వద్ద ప్రోడక్ట్స్ ఉన్నాయని చెప్పి కస్టమర్కి సెల్ చేస్తా. దిస్ ఈస్ హౌ డ్రాప్ షిప్పింగ్ మోడల్ వర్క్స్. సో ఇప్పుడు డ్రాప్ షిప్పింగ్ను వెబ్సైట్ యూస్ చేసే చేయాలంటే లేదు. బయట చాలామంది డ్రాప్ షిప్పింగ్ చాలా విధాలుగా చేస్తున్నారు. ఇన్స్టాగ్రామ్ యూస్ చేస్తున్నారు, నార్మల్గా టెలిగ్రామ్ యూస్ చేస్తున్నారు, చాలా విధాలు ఉన్నాయి. బట్ టెక్నికల్గా మనం వెబ్సైట్ యూస్ చేసి చేయడం వల్ల మనం స్కేలప్ చేయాలి అని అనుకుంటే కానీ, బ్రాండ్ బిల్డ్ చేయాలి అని అనుకుంటే కానీ మనకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అందుకే ఒక వెబ్సైట్ను బిల్డ్ చేసి మనం డ్రాప్ షిప్పింగ్ చేయబోతున్నాం. అది అవుతుందా బ్రో అంటే అది అవుతుంది. దాని అడ్వాంటేజెస్, బెనిఫిట్స్ ఏమని చెప్తాం. సో ఇప్పుడు మనం బెనిఫిట్స్ ఆఫ్ డ్రాప్ షిప్పింగ్ గురించి చూసామంటే బెనిఫిట్స్ ఏంటంటే, నేను ఈ ప్రోడక్ట్ నాకు సెల్ అవుతుందా లేదా అని తెలీదు, బట్ నేను ఈ ప్రోడక్ట్ను సెల్ చేయాలి, మార్కెటింగ్ రన్ చేయాలి, షూట్ చేయాలి అంటే ఒక మినిమం పర్చేస్, మినిమం క్వాంటిటీ ఎంత ఉంటుందంటే నా సప్లయర్ వద్ద 50 to 100 పీసెస్ ఉంటుంది. నాకు ఒక్క ప్రోడక్ట్ 300 రూపీస్ వచ్చిందంటే నేను 50 to 100 ప్రోడక్ట్ తీసానంటే 300 into 100 పీసెస్ నాకు ఆల్మోస్ట్ 30,000 వచ్చేస్తుంది. సో 30,000 డైరెక్ట్గా ప్రోడక్ట్ మీద మాత్రమే నేను ఇన్వెస్ట్ చేస్తున్నా. సో ప్రోడక్ట్ మీద 30,000 ఇన్వెస్ట్ చేసి ఇప్పుడు మళ్ళీ ఆ ప్రోడక్ట్ను సెల్ చేయడానికి డిఫరెంట్ మార్కెటింగ్ చేసి దాని మీద నాకు ఇన్వెస్ట్ చేయడం ఇష్టం లేకపోతే నేను అప్పుడు ఏం చేస్తా, డ్రాప్ షిప్పింగ్ను పిక్ చేసుకుంటా. డ్రాప్ షిప్పింగ్ ఒక మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇలా నా వద్ద ఇన్వెంటరీ మెయింటైన్ చేయకుండా సెల్ చేయడం. దట్ ఈస్ ద మేజర్ అడ్వాంటేజ్ ఆఫ్ డ్రాప్ షిప్పింగ్. సో ఎవరైతే ఈ కామర్స్ అంటే ఏంటి, ఈ కామర్స్ ఎలా ట్రై చేయాలి అని తెలుసుకోవాలి అని అనుకుంటున్నారో వాళ్ళకు డ్రాప్ షిప్పింగ్ ఒక ఐడియా అనేది ఇస్తుంది. దాని డిసడ్వాంటేజెస్ ఏంటి అనేది నేను లాస్ట్లో చెప్తా, వీడియో లాస్ట్లో. ఛాలెంజెస్ ఏంటి అని చెప్తాను. చాలామంది డ్రాప్ షిప్పింగ్ స్టార్ట్ చేసిన వెంటనే అది సక్సెస్ అవ్వదు అని వదిలేస్తారు. అదే మేజర్ ఛాలెంజ్ ఇన్ డ్రాప్ షిప్పింగ్. ఎవరైతే డ్రాప్ షిప్పింగ్ మన ఇండియాలో మీరు ఎవరైతే డ్రాప్ షిప్పింగ్ చేస్తున్నారు అని ప్రూవ్ చేశారో వాళ్ళు పిక్ చేసిన ఫస్ట్ ప్రోడక్ట్ వాళ్ళకి ఏది సక్సెస్ అయ్యిండదు. వాళ్ళు కంటిన్యూగా ప్రోడక్ట్స్ బై ప్రోడక్ట్ టెస్ట్ చేస్తూ ఉంటారు. అలా టెస్ట్ చేస్తూ ఉండడం వల్ల వాళ్ళకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకే, డ్రాప్ షిప్పింగ్ అంటే ఏంటి, ఎలా వర్క్ అవుతుంది, ఏ ప్రోడక్ట్ మనకు క్లిక్ అవుతుంది, ఏ యాడ్స్ కరెక్ట్గా రన్స్ అవుతుంది, ఏ ప్రోడక్ట్ కేటగిరీ, ఏ టార్గెట్ ఆడియన్స్ చాలా పర్చేస్ చేస్తారు అని మార్కెట్లో మనం ట్రావెల్ చేస్తూ ఉంటే మనకు ఒక మంచి ఐడియా అనేది వస్తుంది. అప్పుడు మన సక్సెస్ రేట్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో డ్రాప్ షిప్పింగ్లో విన్ కావాలంటే
ఆ మొత్తం నీష్లో స్టిక్ అవుతూ రండి, అది ఎలా వర్క్ అవుతుంది అని. ఒక్క ప్రోడక్ట్ పిక్ చేసుకొని అది వర్కౌట్ కాలేదు, సేల్స్ రాలేదంటే కంప్లీట్గా డ్రాప్ చేయకండి. ఎందుకంటే విత్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా, నేను లాస్ట్లో నా స్టోరీ ఏంటి అని కూడా చెప్తాను. బట్ విత్ ఎక్స్పీరియన్స్ నేను ఇదే నేర్చుకున్నాను. నేను చాలామందికి మెసేజ్ కూడా చేశా, బ్రో ఇదే ఎలా వర్క్ అవుతుంది, మీరు ఎందుకు ఇలా సక్సెస్, మీకు ఎలా సక్సెస్ వస్తుంది అంటుంటే, వాళ్ళు ఇనీషియల్గా చాలా షాప్స్లో ఫెయిల్ అయ్యారు, చాలా ప్రోడక్ట్స్ పిక్ చేసి చాలా ప్రోడక్ట్స్లో వాళ్ళు ఫెయిల్ అయ్యారు. ఆ తర్వాత స్టెప్ బై స్టెప్గా డ్రాప్ షిప్పింగ్లో కూడా వాళ్ళు ఎలా ఒక ప్రోడక్ట్ని ఐడెంటిఫై చేసి సెల్ చేయడం అని నేర్చుకున్నారు. బట్ ఈ మొత్తం ప్రాసెస్లో ఈ 23 డేస్లో నేను డ్రాప్ షిప్పింగ్ గురించి నేర్చుకున్న మొత్తం ఈ వీడియోలో మీకు నాకున్న నాలెడ్జ్ను మీకు ట్రాన్స్ఫర్ చేస్తా. దట్ ఈస్ మై ఇంటెన్షన్. సో నెక్స్ట్ మనం చూసేది ఏంటంటే మోడల్ 2, మార్కెట్ రీసెర్చ్ అండ్ నీష్ సెలెక్షన్. మనం ఒక డ్రాప్ షిప్పింగ్లో సక్సెస్ఫుల్గా సెల్ చేయాలి అంటే మనం పిక్ చేసే ఆ ప్రోడక్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఆ ప్రోడక్ట్ను డిపెండ్ చేసే మన సేల్స్ అనేది వస్తుంది. సో ఐడెంటిఫైయింగ్ ఏ ప్రాఫిటబుల్ నీషెస్ ఫర్ ద ఇండియన్ మార్కెట్ ఇస్ చాలా ఇంపార్టెంట్. నేను ఈ వీడియోలో చాలా లెంతీగా చెప్పను, నేను ఆల్రెడీ ఇన్ డీటెయిల్డ్ వీడియో ఒకటి వేసా ఒక ప్రోడక్ట్ను ఎలా సెలెక్ట్ చేయాలి అని. మీరు ఇన్ కేస్ ఒక పెద్ద బ్రాండ్ను బిల్డ్ చేయాలి అనుకుంటే ఆ వీడియోను ఈ వీడియో మొత్తం చూసేసి వెళ్ళి చూడండి. బట్ అది చూడని వాళ్ళకు డీటెయిల్గా జనరల్గా చెప్తా. మనం కొన్ని టూల్స్ యూస్ చేసి ఇప్పుడు ఏదైతే ప్రోడక్ట్ ట్రెండ్ అవుతున్నాయి అని ఐడెంటిఫై చేసి ఆ టూల్స్ను యూస్ చేసి మనం ఆ ప్రోడక్ట్స్ను పిక్ చేస్తాం. సో అది ఏంటి అని నేను కమింగ్ ఇన్ ద వీడియోస్లో చూపిస్తాను. సో నథింగ్ టు వరీ. నెక్స్ట్ మార్కెట్ రీసెర్చ్ టూల్స్, అండర్స్టాండింగ్ ద టార్గెట్ ఆడియన్స్ అండ్ దర్ నీడ్, సెలెక్షన్ ఆఫ్ నీష్ విత్ హై డిమాండ్ అండ్ లో కాంపిటీషన్, ఇవన్నీ ఆ లాంగ్ వీడియోలో వేసింటా. బట్ ఇక్కడ మీరు వచ్చినందువల్ల మీకు స్మాల్గా చెప్తాను. మనం ఒక ప్రోడక్ట్ను ఐడెంటిఫై చేసే ప్రోడక్ట్ ఎలా ఉండాలంటే ఇట్ షుడ్ బి ఐ క్యాచింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్. ఐ క్యాచింగ్ ఎందుకు బ్రో అంటే ఫేస్బుక్లో ఫేస్బుక్ ఆర్ ఇన్స్టాగ్రామ్లో ఎవ్రీ 3 నార్మల్ పోస్ట్కి ఒక యాడ్ ఉంటుంది. సో మన ఇన్స్టాగ్రామ్ యూస్ చేసేవాళ్ళు స్క్రోల్ చేస్తూ వెళ్తుంటారు. అలా స్క్రోల్ చేస్తూ వెళ్తున్నప్పుడు మనం రన్ చేసే యాడ్, సో ఆ ట్రెండింగ్ నీషెస్ను బేస్ చేసి మనం నీష్ పిక్ చేయడం కానీ, ఆ నీష్ బేస్ చేసి మన ప్రోడక్ట్ పిక్ చేయడం కానీ, లేక ప్రోడక్ట్ కేటగిరీ పిక్ చేయడం కానీ అనేది చేయొచ్చు. సో ఇప్పుడు మనం చూసామంటే ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేది సస్టైనబుల్ అండ్ ఎకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్. ఇప్పుడు ఇండియాలో సస్టైనబుల్ అండ్ ఎకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్కి డిమాండ్ ఇంక్రీజ్ అవుతుంది. ఐ పర్సనలీ నో ఒక బ్రాండ్ ఏం చేస్తుందంటే 30 డిఫరెంట్ ఎకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్ను ఐడెంటిఫై చేసి దాని మీద వాళ్ళ బ్రాండ్ను బిల్డ్ చేస్తున్నారు. ఇన్స్టాగ్రామ్లో నేను చూసాను. సో అలా మీరు కూడా ఒక ఈకామర్స్ బ్రాండ్ను బిల్డ్ చేయాలంటే సో ఇలా మీ ఓన్ ట్రెండింగ్ నీష్ను మీరు ఇలా పిక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టెక్ గ్యాడ్జెట్స్ టైలర్డ్ ఫర్ ద ఇండియన్ మార్కెట్, వైర్లెస్ ఇయర్ ఫోన్స్ విత్ రీజనల్ లాంగ్వేజ్ సపోర్ట్, బ్లా బ్లా బ్లా. స్మార్ట్ హోమ్ డివైసెస్, సో అదిను ట్రెండ్ అవుతున్న కేటగిరీ. నెక్స్ట్ ప్రోడక్ట్స్ దట్ ప్రమోట్ వెల్నెస్ అండ్ హెల్తీ లైఫ్ స్టైల్, యోగా, ఫిట్నెస్ అండ్ హెల్తీ కుకింగ్ అప్లయన్సెస్ అండ్ గ్యాడ్జెట్స్. యూనిక్ అండ్ పర్సనలైజ్డ్ ప్రోడక్ట్, customized phone cases, accessories, handmade and artisanal products. నాకు అదేంటో తెలీదు. మోస్ట్లీ దట్ ఆ ఫ్లవర్ పెట్టి ఆ రెసిన్ పోస్ట్ రాస్తారు కదా, పోస్ట్ చేస్తారు కదా, సో మోస్ట్లీ ఆ ప్రోడక్ట్స్ అయి ఉంటుంది. నెక్స్ట్ ప్రోడక్ట్ దట్ అడ్రస్ కామన్ పెయిన్ పాయింట్స్, పోర్టబుల్ చార్జర్స్, స్పేస్ సేవింగ్ ఫర్నిచర్ సొల్యూషన్. సో ఇవన్నీ ఇప్పుడు ఇండియాలో ట్రెండ్ అవుతున్న ఒక నీషెస్. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ మేము చూసామంటే దీస్ ఆర్ కామన్ సెన్స్, ఎవర్ గ్రీన్ ప్రోడక్ట్స్. ఇవన్నీ హ్యాండ్మేడ్ ప్రోడక్ట్స్ కానీ, ఈ కుకింగ్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ కానీ, అవన్నీ ఎవర్ గ్రీన్. బట్ ఈ ఎవర్ గ్రీన్ ప్రోడక్ట్స్ అని మనం డైరెక్ట్గా జంప్ చేయడానికి ముందు ఇలా డేటా సపోర్ట్ తీసుకోవడం వల్ల మనకి ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు రీసెంట్ రిపోర్ట్స్ల ప్రకారంగా ఇండియన్ స్పెండింగ్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఇంక్రీజ్ అయింది. అంటే పర్ పర్సన్ మన ఇండియన్ ఎంత అమౌంట్ స్పెండ్ చేస్తున్నాడు అనేది ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. సో దిస్ ఇస్ ద రైట్ టైం వేర్ ఈకామర్స్ ఈస్ ఆల్సో బూమింగ్. సో ఈకామర్స్ ఇండస్ట్రీలో మీరు ఒక బ్రాండ్ను ఎస్టాబ్లిష్ చేయాలంటే దిస్ ఇస్ ద రైట్ టైం అని చాలా చాలా ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నారు. సో ఇప్పుడు మనం ఒక అండర్స్టాండింగ్ అనేది మనకు వస్తుంది, ఏ ప్రోడక్ట్ పిక్ చేయాలి, ఏ నీష్ పిక్ చేయాలి అనే దాని గురించి మనకు ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. మీరు ఇన్ డీటెయిల్ రీసెర్చ్ ఇలా డిగ్ చేస్తూ వెళ్ళారంటే, ఇప్పుడు I don't want niches, can you specifically tell me which is the hero products, which are the products that are selling more అని మనం ఐడెంటిఫై చేసి, ఇప్పుడు ఆ ప్రోడక్ట్ను ఆ నీష్ను ఐడెంటిఫై చేసి ఆ నీష్ నుంచి సప్లయర్కి వెళ్ళి సప్లయర్ను ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ నేను ఒక చిన్న క్లారిటీ అనేది చాలామందికి ఇవ్వాలి అనుకుంటున్నా, అది ఫస్ట్ ఇచ్చేస్తాను. బేసిక్గా డ్రాప్ షిప్పింగ్ ఎలా చేయాలి, జనరల్ రూల్ ఆఫ్ డ్రాప్ షిప్పింగ్ ఏంటంటే, అది ఏంటంటే ఫస్ట్ ప్రోడక్ట్ ఆ నీష్ను పిక్ చేయాలి.
రైట్. ప్రోడక్ట్ ఆర్ నీష్ను పిక్ చేసిన తర్వాత ఆ ప్రోడక్ట్ ఆర్ నీష్లో మనకి ఏది సెల్ చేయవచ్చు అని ఇన్ డీటెయిల్ రీసెర్చ్ చేసి ఒక ప్రోడక్ట్ను పిక్ చేసుకోవాలి. ఒక ప్రోడక్ట్ కాకపోతే 5 ప్రోడక్ట్స్ పిక్ చేసుకోండి, ఎందుకంటే మనం ఆ 5 ప్రోడక్ట్ను టెస్ట్ చేయబోతున్నాం కాబట్టి. ఇప్పుడు ఆ 5 to 10 ప్రోడక్ట్స్ను పిక్ చేసిన తర్వాత ఈ 5 to 10 ప్రోడక్ట్స్ను పిక్ చేసిన తర్వాత ఆ 5 to 10 ప్రోడక్ట్స్కి డ్రాప్ సప్లయర్స్ అంటే డ్రాప్ షిప్పింగ్ చేయడానికి రెడీగా ఉన్న సప్లయర్స్ ఎక్కడ దొరుకుతాడు అని రీసెర్చ్ చేయాలి. సో ఇండియన్ మార్ట్లో చాలామంది సప్లయర్స్ ఉన్నారు, వాళ్ళను మనం ఐడెంటిఫై చేసి, సప్లయర్స్ గురించి నేను ఒక ఇన్ డీటెయిల్ వీడియోసే వెళ్ళి చెక్ చేయండి. సో అందులో సప్లయర్స్ను ఐడెంటిఫై చేసి వాళ్ళ వద్ద మనం ఆ ప్రోడక్ట్ను ఐడెంటిఫై చేసి నేను ఇలా డ్రాప్ షిప్పింగ్ చేయాలి అనుకుంటున్నాను, నేను జస్ట్ ఫస్ట్ ఇనీషియల్గా టెస్ట్ చేస్తాను, వర్కౌట్ అయిందంటే ఓకే, కొన్ని ప్రోడక్ట్స్ మాత్రం నేను చెప్పిన అడ్రస్కి మీరు షిప్ చేస్తారా, మొత్తం పేమెంట్ నేను ఇచ్చేస్తా అని మాట్లాడి మీరు ఈ మొత్తం ప్రాసెస్ని షెడ్యూల్ చేశారంటే ద సక్సెస్ రేట్ ఈస్ హై. ఆన్ ద అదర్ హ్యాండ్ ఇలా చేస్తే ద సక్సెస్ రేట్ ఈస్ హై అనేది నాకున్న ఒక క్లారిటీ. సెకండ్ పార్ట్ ఏంటంటే, ఇప్పుడు మనం చేయబోయేది మార్కెట్లో చాలామంది చేస్తున్నది ఏంటంటే, మనం ఫస్ట్ సప్లయర్స్ని ఐడెంటిఫై చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ రోపోసో క్లౌడ్, ఇండియా మార్ట్లో ఉన్న కొంతమంది సప్లయర్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళ వద్ద ఒక 500 to 1000 ప్రోడక్ట్స్ దాకా ఉన్నవి. ఆ ప్రోడక్ట్స్లో మనం కొన్ని ప్రోడక్ట్స్ను ఐడెంటిఫై చేసి దానికి మార్కెటింగ్ చేసి దాన్ని సెల్ చేయాలి అనుకుంటున్నాం. దిస్ ఆల్సో హ్యాస్ గుడ్ సక్సెస్ రేట్. బట్ మీరే థింక్ చేయండి, ఒక ప్రోడక్ట్, ఒక కొత్త ప్రోడక్ట్ను ఐడెంటిఫై చేసి కొత్త సప్లయర్స్ని ఐడెంటిఫై చేస్తే మీరు మోస్ట్ ఆఫ్ ద కాంపిటీషన్ను ఇగ్నోర్ చేసేస్తారు, నెగ్లెక్ట్ చేసేస్తారు. అదే ఆల్రెడీ అందరికీ తెలిసిన సప్లయర్స్కి వెళ్ళి ఆ సప్లయర్ వద్ద ఎవ్రీ సింగిల్ డే ఎంతమంది ఆ వెబ్సైట్కి వస్తుంటారు. సో చాలామంది ఇదే సక్సెస్ ప్రోడక్ట్ అని మీరు ఏదైతే అనుకుంటారో మీలాగా చాలామంది అనుకుంటారు. దానికి గ్యారంటీ ఏంటి బ్రో అంటే నేను చూపిస్తాను మీకు, అది కూడా చూపిస్తాను. సో అలా అనుకున్నప్పుడు వాళ్ళతో కంపీట్ చేసి అదే ప్రోడక్ట్ను అలాగే సెల్ చేయాలి అనుకుంటే మనకు చాలా కాంపిటీషన్ అనేది ఉంటుంది. సో నేను మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయట్లేదు, ఒక క్లారిటీ ఇవ్వాలనుకొని క్లారిటీ ఇస్తున్నా. సో దట్ ఈస్ ద మేజర్ డిసడ్వాంటేజ్ మనం ఒక ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సప్లయర్ను ఐడెంటిఫై చేస్తే. ఇప్పుడు ఈ థియరీ అపార్ట్ పెట్టేసి ప్రాక్టికల్గా ఒక ప్రోడక్ట్ను ఎలా ఐడెంటిఫై చేయాలి బ్రో అని అడిగితే, ఫస్ట్ థింగ్ మనం ఏం చేస్తామంటే, మనకి ఇప్పుడు తెలిసినది రోపోసో క్లౌడ్. ఇది రోపోసో క్లౌడ్ అంటే ఇది ఒక సప్లయర్స్కి ఉన్న ఒక ప్లాట్ఫామ్. అంటే లెట్సే మీ దగ్గర ఒక బల్క్ క్వాంటిటీ ఉంది, మీరు సప్లై చేయడానికి రెడీగా ఉన్నారు. అలా సప్లై చేయాలి అనుకున్న వాళ్ళు ఈ ప్లాట్ఫామ్కి వచ్చి ఆ ప్లాట్ఫామ్లో రిజిస్టర్ చేసుకోవచ్చు యాజ్ ఏ డ్రాప్ షిప్పింగ్ సప్లయర్గా. ఇలా రిజిస్టర్ చేసుకుంటే నాలాంటి డ్రాప్ షిప్పర్స్ వచ్చి ఈ ప్లాట్ఫామ్లో ఆ ప్రోడక్ట్ను చూసి ఆ ప్రోడక్ట్ నేను నా మార్కెటింగ్ అమౌంట్ స్పెండ్ చేసి సెల్ చేస్తా, మీరు నాకు ఒక ఫిక్స్డ్ అమౌంట్ ఇచ్చేసి ఉంటారు, నాకు 220 రూపీస్ 430 రూపీస్ ఇచ్చామంటే నేను నీకు ఆ ప్రోడక్ట్ ఇస్తాను. సో ఆ ప్రోడక్ట్కి మీరు సెల్ చేసేస్తారు. దట్ ఈస్ హౌ ఈ ప్లాట్ఫామ్ వర్క్ అవుతుంది. ఇప్పుడు నేనేం చేస్తా, ఈ ప్లాట్ఫామ్కి వస్తా. ఈ ప్లాట్ఫామ్లో నాకు చాలా డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఉంటాయి. చూసారంటే ఇది అదో బర్గర్ డిజైన్ డెస్క్ ల్యాప్టాప్ ఫర్ కిడ్స్ అంట. సో అది ఉంది. నెక్స్ట్ ప్యూరిఫైయింగ్ ఆరెంజ్ విటమిన్ మాస్క్ ఉంది. డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఉంది, కరెక్టా? సో ఇప్పుడు దిస్ ప్లాట్ఫామ్ ఈజ్ మై సప్లయర్స్. ఇందులో నేను ఏది సెల్ చేయాలి అని ఐడెంటిఫై చేయాలి. మీరు ఇనీషియల్గానే నేను చూపించిన ఈ గూగుల్ ట్రెండ్స్ మెథడ్ లేదంటే గూగుల్ మెథడ్ యూస్ చేసి ఒక నీష్ని ఐడెంటిఫై చేసింటే వెల్ అండ్ గుడ్. ఒకవేళ ఇంకా అలా ఐడెంటిఫై చేయలేదంటే మీకు ఆల్రెడీ ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పటికి హోమ్ ఎసెన్షియల్స్ అని క్లిక్ చేశారంటే ఈ హోమ్ డెకర్ ప్రోడక్ట్స్, హోమ్ రిలేటెడ్ స్టఫ్ వస్తాయి, షూ ర్యాక్ ఇలాంటివి వస్తాయి. లేదు నేను ఇప్పుడు మీరు హోమ్ డెకర్ ప్రోడక్ట్ ఇందులో ఒక 5-10 ప్రోడక్ట్స్ మీకు నచ్చాయి, నేను ఇప్పుడు దీన్ని సెల్ చేయాలి అనుకుంటే ఈ నీష్ నుంచి నేను పిక్ చేసి సెల్ చేయాలి అనుకుంటే మీరు ఇప్పుడు ఈ నీష్ నుంచి పిక్ చేసి సెల్ చేయొచ్చు. లేదు నేను డిఫరెంట్ ప్రోడక్ట్స్ అని చేస్తా, బ్యూటీ అండ్ పర్సనల్ వెళ్తానంటే బ్యూటీ అండ్ పర్సనల్. లేదు నేను ఒక కార్ అండ్ బైక్ రిలేటెడ్ బ్రాండ్ను బిల్డ్ చేస్తాను, నా వెబ్సైట్కి ఎవరైనా వచ్చారంటే వాళ్ళకి కార్ అండ్ బైక్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ ఉండాలి అంటే మీరు ఈ కేటగిరీ నుంచి పిక్ చేసుకోవచ్చు. అలా మీకు జిమ్, ఫుట్వేర్, యాక్సెసరీస్, జ్యువెలరీ, కిడ్స్, బ్లా ఉమెన్ ఎథనిక్ వేర్ కూడా ఉంది బ్రో. మీరు ఇనీషియల్గా క్లోత్ సెల్ చేయాలంటే కూడా కలెక్షన్ ఎంత బాగుంది చూడండి. సరే ఈ ప్రోడక్ట్స్ని కూడా మీరు రీసెల్ చేయవచ్చు. 900 రూపీస్ పెట్టారు, మీరు ఒక 1000-1500కి పెట్టి రీసెల్ చేయవచ్చు. సో ఇలా మీరు డ్రాప్ షిప్పింగ్ అనేది చేయొచ్చు. ఇప్పుడు ఇందులో నుంచి మీరు పిక్ చేయాలి ఏది నా కేటగిరీ, ఏది నా నీష్, నేను ఏ ప్రోడక్ట్ సెల్ చేయాలి అనుకుంటున్నాను. అన్ని ప్రోడక్ట్స్ మిక్స్ చేశారంటే కస్టమర్కి ఒక క్లారిటీ అనేది ఉండదు. సో పర్చేస్ చేయకుండా పోయే ఛాన్సెస్ ఉంటుంది. ఏదైనా ఒక నీష్ తీసుకోండి, ఆ నీష్లో
5 to 10 హీరో ప్రోడక్ట్స్ తీసుకోండి. ఇది నేను నా ఫెయిల్యూర్ ఎక్స్పీరియన్స్ నుంచి నేర్చుకున్న థింగ్స్ నేను మీకు చెప్తున్నా. ఇప్పుడు లెట్సే మీరు ఇందులో చూశారు. అండ్ వన్ మోర్ థింగ్, నేను ఈ ప్లాట్ఫామ్ క్లిక్ చేసిన వెంటనే నాకు ఓపెన్ అయిపోయింది. బట్ మీకు అలా ఓపెన్ అవ్వదు. మీకు ఎలా ఓపెన్ అవుతుందంటే, లెట్సే మీరు రోపోసో క్లౌడ్ అని సెర్చ్ చేశారంటే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. మీ ఫోన్ నెంబర్ అడుగుతుంది. మీరు ఈ ఫోన్ నెంబర్ వేసారంటే ఈ ఫోన్ నెంబర్కి మీకు ఓటీపీ వస్తుంది. ఓటీపీని పెట్టి లాగిన్ చేశారంటే మీరు డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేస్తారు. దాట్స్ ఇట్, అంత సింపుల్. ఆ తర్వాత వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఇట్ మైట్ ఆస్క్ యూ టు లాగిన్ విత్ షాపిఫై స్టోర్. నేను అక్కడికి వస్తాను. బట్ మీరు ప్రోడక్ట్ చూడడానికి యూ డోంట్ నీడ్ టు హ్యావ్ షాపిఫై స్టోర్ ఆర్ ఎనీథింగ్. మీరు ప్రోడక్ట్ను చూసి వ్యాలిడేట్ చేయాలి, వెరిఫై చేయాలి అన్నప్పుడు మీకు షాపిఫై స్టోర్ అవసరం లేదు. ఇక్కడ మీకు ఈ ప్రోడక్ట్ నచ్చింది, లెట్సే నాకు ఇది 474 రూపీస్కి ఇస్తున్నాడు, నేను దీన్ని ఒక 800 రూపీస్ సెల్ చేయాలి అనుకుంటున్నాను, 799 రూపీస్ సెల్ చేయాలి అనుకుంటున్నానంటే 799 రూపీస్కి సెల్ చేసే ముందు ఇక్కడ చెక్ చేయాలి. ఈ ప్రోడక్ట్ నాకు 474 రూపీస్కి వస్తుంది. సో 474 రూపీస్కి వచ్చినప్పుడు ఆర్టీఓ అంటే లెట్సే కస్టమర్ వద్దకు ఆ ప్రోడక్ట్ వెళ్ళి కస్టమర్ దాన్ని యాక్సెప్ట్ చేయలేదు, మా దగ్గర డబ్బులు లేదు, ఏదో ఒక రీజన్ చెప్పి నేను అవైలబుల్ లేదని చెప్పి కస్టమర్ దాన్ని రిటర్న్ చేశాడంటే మళ్ళీ ఆ కస్టమర్ నుంచి వాళ్ళ సప్లయర్ దగ్గరికి పోవడానికి మనకు 72 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అది ఆర్టీఓ ఛార్జెస్ అంటారు. మోస్ట్ ఆఫ్ ద డ్రాప్ షిప్పింగ్ పీపుల్ ఎక్కడ ఫెయిల్ అవుతారంటే ఈ ఆర్టీఓ చాలా ఉండడం వల్ల. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ 40 to 60% ఆర్టీఓసే ఉంటుంది. సెకండ్ థింగ్, కస్టమర్కి ఆ ప్రోడక్ట్ వెళ్ళి కస్టమర్కి ఆ సాటిస్ఫాక్షన్ లేదు అని మీకు మెయిల్ చేశాడంటే అప్పుడు మీరు దీన్ని యాక్సెప్ట్ చేసుకొని ఓకే ఫైన్, మీకు ఏదర్ రీఫండ్ ఇస్తాం లేదంటే మా ప్రోడక్ట్ని తీసుకుంటాం. మనకి రీఫండ్ ఇచ్చడం వర్కౌట్ అవుతుంది అంటే మనం రీఫండ్ ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 700 రూపీస్ ప్రోడక్ట్ను సెల్ చేస్తున్నా అన్నప్పుడు రీఫండ్ ఇవ్వడం బెటరా లేదంటే ప్రోడక్ట్ని రిటర్న్ తీసుకోవడం బెటరా అని అనలైజ్ చేసి వాళ్ళకి ఆ ప్రోడక్ట్ నచ్చలేదంటే ఓకే ఫైన్, ప్రోడక్ట్ మీరే పెట్టుకోండి, మీకు హాఫ్ రీఫండ్ ఇస్తాను ఓకేనా అని చెప్పి మీరు హాఫ్ రీఫండ్ ఇవ్వచ్చు. లేదు నాకు అస్సలు వద్దు, నాకు మొత్తం రీఫండ్ కావాలి అని అడిగినప్పుడు ప్రోడక్ట్ రిటర్న్ తీసుకోవడానికి 143 రూపీస్ ఈ సప్లయర్స్ వాళ్ళే ఛార్జ్ చేస్తారు. మనము కస్టమర్ సపోర్ట్కి వెళ్ళి అడిగామంటే రీఫండ్కి రైజ్ చేస్తారు. రీఫండ్ కాదు, రీప్లేస్మెంట్ రిటర్న్కి రైజ్ చేస్తారు. సో వాళ్ళు వెళ్ళి ఆ ప్రోడక్ట్ రిటర్న్ తీసుకొని మన సప్లయర్కి ఇచ్చేస్తారు. దానికి 143 రూపీస్ మనకి ఛార్జ్ చేస్తారు. సో దాన్ని గుర్తుపెట్టుకోండి. సో దిస్ ఇస్ ద ప్రాసెస్ ఇన్ రోపోసో క్లౌడ్. రోపోసో క్లౌడ్స్ అడ్వాంటేజ్ ఏమంటే మనకి స్టాక్ ఎంత ఉంది అని క్లియర్గా తెలుస్తుంది. సేమ్ డే ఆర్ విత్ ఇన్ 24 అవర్స్లో డెలివరీ వాళ్ళు షిప్ చేసేస్తారు. నేను టెస్ట్ కూడా చేశా. మనం ప్రోడక్ట్ ఆర్డర్ చేసిన వెంటనే మనకు విత్ ఇన్ 24 అవర్స్లో వాళ్ళు ప్రోడక్ట్ని షిప్ చేసేస్తారు. సో 1 or 2 డేస్లో మనకు ప్రోడక్ట్ రీచ్ అయిపోతుంది. సో ఎంత ఫాస్ట్ ఉంటే మనకు అంత బెటర్ అన్నమాట. సో ఆర్డర్ కన్ఫర్మేషన్, డెడికేటెడ్ కీ అకౌంట్ మేనేజర్, డైలీ పేమెంట్స్ ఉండదు. ఒక 7 to 14 డేస్లో పేమెంట్స్ అనేది వస్తుంది. సో ఈ పేమెంట్స్ అనేది వస్తుంది. సో ఈ క్లియర్ అండ్ ట్రాన్స్పరెంట్గా ఉండడం వల్ల చాలామంది ఈ ప్లాట్ఫామ్కి వస్తున్నారు. సో ఇది ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ అండ్ యాజ్ యూజువల్ చాలామంది ఈ ప్లాట్ఫామ్ని ప్రిపేర్ చేయడం వల్ల మనకి డ్రాప్ షిప్పింగ్లో చాలా కాంపిటీషన్ కూడా ఉంది. సో దిస్ ఈస్ వన్ థింగ్. సో ఇక్కడ వచ్చి మీరు ఒక నీష్ను పిక్ చేస్తారు, ఒక 4 to 5 ప్రోడక్ట్ను పిక్ చేస్తారు. నెక్స్ట్ లెట్సే నేను బ్యూటీ ప్రోడక్ట్స్ను పిక్ చేయాలి, లెట్సే క్లాత్ను సెల్ చేయాలి అనుకున్నా, మెన్ అండ్ ఉమెన్ వేర్ ప్రోడక్ట్స్ను నేను సెల్ చేయాలి అనుకున్నా. సో నా బ్రాండ్ ఏంటంటే ఇప్పుడు మెన్ అండ్ ఉమెన్ వేర్. మీరు ఇప్పుడు చూసారంటే ఈ ప్రోడక్ట్స్ ఈ ప్యూర్ ప్రెసెన్స్లో నేను అదే సెల్ చేస్తున్నా, మెన్ అండ్ ఉమెన్ వేర్ సెల్ చేయాలి అని ట్రై చేస్తున్నా. సో ఇప్పుడు నేను మీకు అది ఎలా బిల్డ్ చేశాను చూపిస్తాను. సో ఫస్ట్ నేను ఇప్పుడు డిసైడ్ చేసేసా మెన్ అండ్ ఉమెన్ వేర్స్ మీరు ఆ ఇమేజ్కు పిఎన్జీ ఫార్మెట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం వెబ్సైట్ పర్చేస్ చేసాం. వెబ్సైట్ అయిన తర్వాత ఆ వెబ్సైట్కు లోగో డిజైన్ చేసాం. ఇప్పుడు షాప్ను బిల్డ్ చేయాలి. ఆ మొత్తం షాప్ను మనం షాపిఫై యూస్ చేసి బిల్డ్ చేస్తాం. ఎందుకు షాపిఫై యూస్ చేసి బిల్డ్ చేయాలి అంటే మనం పిక్ చేసిన రోపోసో క్లౌడ్ షాపిఫైకి డైరెక్ట్ ప్లగ్ఇన్ అవ్వడం వల్ల జస్ట్ పుష్ చేసామంటే వెంటనే ఆ ప్రోడక్ట్ షాపిఫై షాప్కి వచ్చేస్తుంది. సో దట్ ఈస్ వెరీ కన్వీనియన్స్ అండ్ ఈజీ మీకు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే షాపిఫై ఇస్ ఫర్ ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్. ఎవరైతే ఆన్లైన్లో ప్రోడక్ట్ సెల్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళు బిల్డ్ చేసిన ఒక ఎన్విరాన్మెంట్ ఈ షాపిఫైలో ప్లగ్ఇన్స్ కానీ యాప్స్ కానీ చాలా ఉండడం వల్ల మనకు ఒక మేజర్ అడ్వాంటేజ్ అవుతుంది. సో ఈ కామర్స్ వెబ్సైట్ బిల్డ్ చేయాలి అనుకున్న మేజర్ పీపుల్ దే గో ఫర్ షాపిఫై. సో ఇప్పుడు మనం మన డ్రెస్మీ అనే ఒక వెబ్సైట్కి షాపిఫైలో వెబ్సైట్ క్రియేట్ చేస్తాం. సో అది ఎలా చేస్తామంటే ఫస్ట్ షాపిఫైకి వెళ్ళి షాపిఫై అని మీరు సెర్చ్ చేశారంటే మనకు షాపిఫై వస్తుంది.
ఇలా వస్తుంది. మీరు క్లిక్ చేశారంటే బిల్డ్ యువర్ ఓన్ షాపిఫై వెబ్సైట్ ఇన్ 3 steps. షాపిఫై ఇస్ ట్రస్టెడ్ బై బ్లా బ్లా బ్లా. సో ఇక్కడ మనం మెయిల్ ఐడి ఇచ్చి లోపలికి వెళ్తాం. ఈ 3 months ఫ్రీనే ఉంటుంది. ఫ్రీ అంటే 20 రూపీస్ పర్ సంథింగ్ ఛార్జ్ చేస్తాడు. ఇప్పుడు 20 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాడంటే మనం పేమెంట్ డీటెయిల్స్ ఇవ్వాలి కదా, కంపల్సరీ ఇవ్వాలి. మన పేమెంట్ డీటెయిల్స్ మనం ఇవ్వాల్సి ఉంటుంది. అంటే మన డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ డెబిట్ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చినప్పుడు వాడు ఏం చేస్తాడంటే 5,000 రూపీస్ను మన అకౌంట్లో లాక్ చేసి పెడతాడు. సో దీన్ని బయట ఎవరు చాలామంది చెప్పరు, సో నేను చెప్తున్నా. 5,000 రూపీస్ను మన అకౌంట్లో వాడు లాక్ చేసి పెడతాడు. 3 months అయిన తర్వాత స్టెప్ బై స్టెప్ ఆ అకౌంట్ నుంచి అలా కట్ చేసుకొని వస్తూ ఉంటాడు. ఆటోమేటిక్ పేమెంట్ అయి ఉంటుంది అది. సో కట్ చేస్తూ వస్తాడు. దట్ ఈస్ వాట్ షాపిఫై డూ. బట్ 3 months ఇన్వెస్ట్మెంటే లేకుండా మనం ఒక ఈకామర్స్ను టెస్ట్ చేయొచ్చు కదా. 3 months లోపల నాకు ఏది సెట్ కాలేదంటే నేను క్యాన్సిల్ చేసి డిలీట్ చేసుకోనండి, అంటే మన అమౌంట్ మనకు రిలీజ్ అయిపోతుంది. దట్స్ ద అడ్వాంటేజ్. ఇలా అడుగుతుంది ఏది, లెట్స్ గెట్ స్టార్టెడ్, విచ్ ఆఫ్ ద బెస్ట్ టు డిస్క్రైబ్ యూ. ఐఎమ్ జస్ట్ స్టార్టింగ్. సో మనం ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి జస్ట్ స్టార్టింగ్ అని క్లిక్ చేస్తాం. నెక్స్ట్ వేర్ వుడ్ యూ లైక్ టు సెల్, ఆన్లైన్ స్టోరా, ఇన్ పర్సనా, సోషల్ మీడియాలో సెల్ చేయాలా, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వెబ్సైట్ ఆర్ బ్లాగ్ ఉందా, ఆన్లైన్ మార్కెట్ ప్లేస్ అని క్వశ్చన్లు అడుగుతారు. వీఆర్ క్రియేటింగ్ ఎన్ ఆన్లైన్ స్టోర్. సో దాన్ని అంటే డైరెక్ట్గా లేదు, ఐఎమ్ నాట్ షూర్ అంటే మీరు దాంట్లో కూడా వచ్చు. బట్ మనం ఆన్లైన్ స్టోర్ యూస్ చేసి సెల్ చేస్తున్నాం కాబట్టి సో విల్ గో విత్ ఆన్లైన్ స్టోర్. ఇప్పుడు వాట్ డూ యూ ప్లాన్ టు సెల్ ఫస్ట్, ప్రోడక్ట్స్ ఐ బై ఆర్ మేక్ మై సెల్ఫ్, డిజిటల్ ప్రోడక్ట్, సర్వీసెస్, డ్రాప్ షిప్పింగ్ ప్రోడక్ట్స్, బ్లా బ్లా బ్లా. మనం ఇప్పుడు డ్రాప్ షిప్పింగ్ ప్రోడక్ట్స్ సెల్ చేయాలి అనుకుంటున్నాం. సో విల్ గో విత్ డ్రాప్ షిప్పింగ్ ప్రోడక్ట్స్. ప్రింట్ అండ్ డిమాండ్ చేయాలి కూడా ప్రింట్ అండ్ డిమాండ్. నేను దాని గురించి ఇంకొక 15 daysలో వీడియో వేస్తాను, ఎందుకంటే నేను ట్రై చేసి దానిలో నేర్చుకున్న తర్వాతే నా ఎక్స్పీరియన్స్ను మీకు షేర్ చేయడానికి అవుతుంది. సో ట్రై చేసి మీకు చెప్తా. ఇప్పుడు ఏ కంట్రీ నుంచి, ఇండియా నుంచి. నెక్స్ట్ ఇస్తాం. సో ఆ డీటెయిల్స్ మొత్తం మనం ఇచ్చామంటే మనకి ఇలాంటి ఒక డాష్ బోర్డ్లో వచ్చి మన షాప్ అనేది క్రియేట్ అయ్యి నిలబడుతుంది. సో ఇప్పుడు మనకి హోమ్ పేజ్ ఉంటుంది, ఆర్డర్స్ ఉంటుంది, ప్రోడక్ట్స్ ఉంటుంది, కస్టమర్స్ ఉంటుంది. ఈ సైడ్ మొత్తం స్టెప్ బై స్టెప్ మనం ఏదైతే ఎడిట్ చేయాలనో అది ఉంటుంది. దాని కింద సేల్స్ ఛానల్ కింద మనం ఏం పిక్ చేసాం, ఆన్లైన్ స్టోర్ పిక్ చేసాం కదా, ఆన్లైన్ స్టోర్ అనేది ఉంటుంది. ఈ ఆన్లైన్ స్టోర్స్లో ఫ్రీ థీమ్స్ వాడు కొన్ని ఇచ్చింటాడు. సో డాన్, స్పాట్లైట్, రిఫ్రెష్, క్రాఫ్ట్, సెన్స్, ఈ 5 ఫ్రీ థీమ్స్. ఈ థీమ్స్ యూజ్ చేసే మనం మన వెబ్సైట్ను మనం క్రియేట్ చేస్తాం. సో ఇప్పుడు ఇందులో నుంచి మనం ఏదైనా పిక్ చేసుకుంటాం. మనకు పేజెస్ కావాలా, బ్లాగ్ పోస్ట్ కావాలా, ఇవన్నీ ఇక్కడ ఉంటాయి. నెక్స్ట్ ఏంటి అని నేను స్టెప్ బై స్టెప్ చెప్తా. సో ఇప్పుడు మనం మన ప్రోడక్ట్ పిక్ చేసాం, లోగో క్రియేట్ చేసాం, ఇప్పుడు వెబ్సైట్ క్రియేట్ చేస్తాం. సో నాకు చాలా నచ్చింది ఏంటంటే ఈ రిఫ్రెష్ థీమ్. ఇది చాలా క్లియర్ అండ్ వాళ్ళు యూజ్ చేసిన కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుండడం వల్ల నేను నా వెబ్సైట్ను ఇందులోనే క్రియేట్ చేశాను. సో మీరు ఇప్పుడు దీన్ని క్లిక్ చేసి యాడ్ ఇచ్చారంటే యాడ్ అవుతుంది. యాడ్ ఇచ్చిన వెంటనే ఇక్కడికి వస్తుంది. మనకు దానికి ముందు పేజిఫై యాసెట్ అని ఒకటి ఉంటుంది, వాడే డు నాట్ డిలీట్ అని ఇచ్చింటాడు. సో దాన్ని డిలీట్ చేయకండి. నెక్స్ట్ మనకి ఇలా ఒక థీమ్ అనేది ఇక్కడ వచ్చి నిలబడుతుంది. అప్పుడు మనం కస్టమైజ్ అని కొట్టామంటే అది మనల్ని ఇంకో పేజీకి తీసుకొస్తుంది. ఏంటది, ఇలా ఉంటుంది మన వెబ్సైట్. ఇది ఫస్ట్ లుక్ ఆఫ్ ద వెబ్సైట్. ఇక్కడ మనం మన వెబ్సైట్కు ఎలా ఒక ప్రోడక్ట్ను, మన వెబ్సైట్ని ఎలా బిల్డ్ చేయాలి అనేది నేర్చుకుంటాం. ఇక్కడ కూడా మీకు మీ ఓన్ వెబ్సైట్ను బిల్డ్ చేయడం తెలీదు, నాకు ఎలా బిల్డ్ చేయడం తెలీదు, ఒక ఐడియా లేదు ఎలా ఒక వెబ్సైట్ రావాలి అనుకుంటే, ఫస్ట్ మీరు సెల్ చేయాలి అనుకున్న నీష్ లేదా ప్రోడక్ట్కి వెళ్ళి గూగుల్లో సెర్చ్ చేయండి. బెస్ట్ ప్రీమియం క్లోత్స్ అని సెల్ చేయండి, క్లోత్ బ్రాండ్స్ అని సెల్ చేయండి. అలా సెల్ చేస్తేనే మనకు ఇలాంటివి ఏదైనా కొన్ని వచ్చి నిలుస్తాయి. ఇప్పుడు ఆ వెబ్సైట్ను రెఫరెన్స్గా తీసుకోండి. సో ఇప్పుడు ఈ వెబ్సైట్ మీకు నచ్చిందంటే చూడు, ఇదే విధంగా మీరు ఒక వెబ్సైట్ను క్రియేట్ చేయొచ్చు. సో ఇప్పుడు ఈ వెబ్సైట్ నాకు నచ్చింది అంటే మనం ఇప్పుడు ఈ వెబ్సైట్ను రెఫరెన్స్గా తీసుకొని మనం మన వెబ్సైట్ను బిల్డ్ చేస్తాం. దాట్స్ హౌ పీపుల్ యాక్చువల్లీ క్రియేట్ వెబ్సైట్. ఒక వెబ్సైట్ను చూసి మనకు అది నచ్చిందంటే దాన్ని సిమిలర్గా క్రియేట్ చేయాలి అనుకొని క్రియేట్ చేస్తాం. సో చాలా క్లీన్గా ఉంది, డీసెంట్గా ఉంది, ఫొటోస్, వీడియోస్ చాలా అథెంటిక్గా ఉంది. సో ఇప్పుడు ఏం చేస్తాం, మనం ప్యూర్ ప్రాజెక్ట్కి వచ్చి ఫస్ట్ హెడ్డర్ ఉంటుంది. హెడ్డర్ కింద అనౌన్స్మెంట్ బార్ నేను క్రియేట్ చేస్తాను. ఇప్పుడు అనౌన్స్మెంట్ బార్ ఎక్కడి నుంచి వస్తుంది, యాడ్ సెక్షన్కి వెళ్తే అనౌన్స్మెంట్ బార్ అనేది ఉంటుంది. దాన్ని క్లిక్ చేసామంటే అనౌన్స్మెంట్ బార్ వస్తుంది. సో ఇప్పుడు అనౌన్స్మెంట్ బార్కి వెళ్ళి ఏమని ఇచ్చాడు వీడు, అనౌన్స్మెంట్ బార్లో డీటెయిల్స్ ఇచ్చాడు, ద బ్రాండ్ లోగో ఇచ్చాడు. మనకు కావాల్సింటే సేమ్ అదే థింగ్ మనం చేస్తాం. ఇక్కడ ఆ డీటెయిల్స్ ఇస్తాము, నా సోషల్ ఐకాన్స్ ఇస్తాము, ఆ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేస్తాం. సో ఈ అనౌన్స్మెంట్ బార్. నెక్స్ట్ హెడ్డర్ కింద ఏమొస్తుందంటే, హెడ్డర్ కింద నా థీమ్లో నన్ను లోగో ఫిట్ చేసుకోవచ్చు. సో మనం ఏదైతే లోగో క్యాన్వా యూస్ చేసి క్రియేట్ చేసామో ఆ లోగోను ఇక్కడ అప్లోడ్ చేస్తాం. అప్లోడ్ చేసిన తర్వాత దాన్ని సెంటర్లో పెట్టాలన్నా, మెయిన్లో పెట్టాలన్నా, ఎలా పెట్టాలి అని మొత్తం కలర్ అండ్ అన్నీను ఇక్కడ ఎడిట్ చేస్తాం.
సో ఈ సెట్టింగ్స్ అన్నీ ఒకసారి గో త్రూ చేయండి. ఇక్కడ నేను లోగో అప్లోడ్ చేశా, దాని డైమెన్షన్స్ అన్నీ సెట్ చేశా, నా సోషల్ మీడియా ఐకాన్స్ అన్నీ పేస్ట్ చేశా, సో దట్ అది ఇక్కడ వచ్చేస్తుంది. సో దిస్ ఇస్ ద హెడ్డర్ డిజైన్. ఆ తర్వాత నెక్స్ట్ ఇప్పుడు హెడ్డర్ అయిన తర్వాత నేను కిందకు వచ్చానంటే టెంప్లెట్లో ఇక్కడ నాకు వస్తుంది స్లైడ్. నా టెంప్లెట్లోనే నాకు ఆ స్లైడ్ ఆప్షన్ ఉండే, సో నేను ఆ స్లైడ్ని క్లిక్ చేసి స్లైడ్ డిజైన్ చేస్తా. ఇప్పుడు ఈ స్లైడ్ ఎలా డిజైన్ చేసా బ్రో, ఈ ఇమేజెస్ ఎలా వెనక్తోటి ఉన్న స్లైడ్ ఎలా డిజైన్ చేసామంటే వన్స్ అగైన్ క్యాన్వాకి వచ్చి, సో ఇప్పుడు దీని సైజ్ ఏంటంటే 1600 to 1600 పిక్సెల్. ఎక్కడ అది 1600 to 1600. మీరు ఇప్పుడు క్యాన్వాకి వచ్చిన తర్వాత మీరు డైరెక్ట్గా వెబ్సైట్కి వెళ్ళి వెబ్సైట్ అని సెర్చ్ చేసినా ఓకే, లేదంటే ఇక్కడ కస్టమ్ సైజ్కి వచ్చి 1600, నేను ఆల్రెడీ సెర్చ్ చేశాను కదా, ఇలా 1600 to 1600 అని పిక్సెల్ సెర్చ్ చేసి మీ ఓన్ క్రియేట్ న్యూ డిజైన్ కొట్టి వచ్చారంటే మీకు ఇలా ఒక ఎంటీ ఇది అనేది క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఆ ప్రోడక్ట్ ఇమేజెస్ తీసుకొని మనం ఏదైతే మధ్యలో రాయాలి అనుకుంటున్నామో దాన్ని రాస్తాం. ఇప్పుడు నేను ఇది ఎక్కడ క్రియేట్ చేశాను బ్రో అంటే వన్స్ అగైన్ బార్డ్ జెమిని యూస్ చేసి ఆ ఆర్డర్స్ని క్రియేట్ చేసా, ఆ టైటిల్స్ని క్రియేట్ చేసా. దాన్ని నేను స్టెప్ బై స్టెప్ మీకు చూపిస్తాను. సో ఇప్పుడు లెట్సే నేను ఒక ప్రోడక్ట్ బిల్డ్ చేయాలి అనుకుంటే ఈ ప్రోడక్ట్ యొక్క ఇమేజ్ను నా షాప్ నుంచి తీసుకుంటా, నా షాప్లోనో లేదంటే ఈ ప్రోడక్ట్ని ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుంటా. ఈ ప్రోడక్ట్ను నేను ఇలా ఉందంటే ఇప్పుడు దీన్ని డౌన్లోడ్ చేసుకుంటా. సో ఇప్పుడు నేను డౌన్లోడ్ కొట్టానంటే నాకు ఆ ప్రోడక్ట్ డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత నేను ఏం చేస్తా, ఇక్కడ అప్లోడ్ కొట్టి అప్లోడ్ ఫైల్కి వెళ్ళి ఇక్కడ ఆ ప్రోడక్ట్ను నేను డౌన్లోడ్ చేసిన ప్రోడక్ట్ను అప్లోడ్ చేస్తా. అప్లోడ్ చేసి ఇలా వచ్చి ఇక్కడ పెట్టి ఆ తర్వాత సేమ్ ఇంకో ఇమేజ్ను క్రియేట్ చేసి ఈ సైడ్లో పెట్టి ఈ టెక్స్ట్ అనేది రాస్తాను. దాన్ని ఎలా రాసేది ఏంటి అని చూపిస్తాను. ఎందుకంటే ప్రోడక్ట్ను లిస్ట్ చేసిన తర్వాత మనం ఇవన్నీ క్రియేట్ చేస్తాం. నేను మీకు ఫస్ట్ వెబ్సైట్ అంటే ఏంటి అని ఒక ఐడియా చేస్తా. సో ఈ వెబ్సైట్ను మనం ఎక్కడది, సో ఇలా వెబ్సైట్ను బిల్డ్ చేస్తాం. స్లైడ్స్ బై స్లైడ్ ఒక 4 స్లైడు హీరో ప్రోడక్ట్స్కి ఏదైతే స్లైడ్ ఉందో దాన్ని యాడ్ చేస్తాం. ఆ తర్వాత లేటెస్ట్ కలెక్షన్ పార్ట్ ఉండే కదా, సో లేటెస్ట్ కలెక్షన్ పార్ట్లో అగైన్ ఏదైతే విన్నింగ్ ప్రోడక్ట్ నేను సెల్ చేయాలనుకుంటున్నానో దాన్ని యాడ్ చేస్తాం. మన షాప్ గురించి కొన్ని యాడ్ చేస్తాం. దెన్ ఈ సెక్షన్లో నేను వీడియోస్ ప్లే చేయాలనుకున్నాను. నా హీరో ప్రోడక్ట్స్ ఏ వీడియోస్ ఉన్నాయో ఆ వీడియోస్ని ప్లే చేసి దాని గురించి దాని ఇన్ డీటెయిల్ ఇచ్చా. సో ఇన్ కేస్ కస్టమర్ వచ్చాడంటే మొత్తం చూడడానికి క్లీన్గా ఉండాలి. ఇప్పుడు ఇది క్లీన్ వెబ్సైట్ బ్రో అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఒక యావరేజ్ అండ్ మీడియం వెబ్సైట్. క్లీన్ వెబ్సైట్ అంటే ఏదైతే చూసిన వెంటనే ట్రస్ట్ వర్తీగా అనిపిస్తుందో దట్ ఈస్ క్లీన్ వెబ్సైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చాలా బాగుంది, ఈ వెబ్సైట్ నాకు ట్రస్ట్ వర్తీగానే అనిపించింది. సో దట్ ఈస్ సంథింగ్ గుడ్. ఓనీ అమ్మ 18,000 రూపాయల షర్టు, 18,000 రూపాయలు ఇచ్చి తీసేంత వర్త్గా నాకు అనిపించలేదు. మేబీ నా మిడిల్ క్లాస్ బ్రెయిన్ అలా చెప్పొచ్చు, బట్ ఓకే, మనం ఎందుకు కమెంట్స్. సో ఈ బ్రాండ్ ఆ వెబ్సైట్ ఎలాగైతే బిల్డ్ చేశారో అది చాలా క్లీన్ అండ్ క్లియర్గా ఉంది. సో మీరు కూడా ఇలా ఒక మంచి వెబ్సైట్ రెఫరెన్స్ తీసుకొని బిల్డ్ చేయండి అని నేను చెప్పాలి అనుకుంటున్నా. సో దట్స్ మై పాయింట్ ఇస్, ఇప్పుడు మీరు ఇలాంటి రెఫరెన్స్ తీసుకొని టైం తీసి బిల్డ్ చేయండి. మీ వెబ్సైట్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ థింగ్స్. నేను డ్రాప్ షిప్పింగ్ చేయాలి అని హరీబరీగా వెబ్సైట్ క్రియేట్ చేయడంలో చాలా తక్కువ టైం స్పెండ్ చేసి ఏదో ఒక సింపుల్ వెబ్సైట్, సమ్ క్రాంకీ వెబ్సైట్ క్రియేట్ చేయకండి. ప్యూర్ అండ్ ప్రీమియం వెబ్సైట్ క్రియేట్ చేయండి. మీ వెబ్సైట్ ఎంత అథెంటిక్గా ఉంటుందో, అంత ట్రస్ట్ వర్తీగా ఉందంటే మీ ప్రోడక్ట్ను సెల్ చేయడానికి అంత ఈజీగా ఉంటుందని అర్థం. సో ఈ మొత్తం నేను ఏదైతే చూపించానో ఇవన్నీ గో త్రూ చేసి మీ ఓన్ వెబ్సైట్ బిల్డ్ చేయండి. ఇప్పుడు ఇవన్నీ నేను ఇక్కడ రాశాను కదా, ఈ ప్రోడక్ట్స్, అబౌట్ అస్, FAQs, ఇవన్నీ డిఫరెంట్ పేజెస్. నేను ఇప్పుడు పేజెస్ ఎలా బిల్డ్ చేయడం అనేది చూపిస్తాను. దానికి ముందు మీరు ఇక్కడ వచ్చి పాలసీస్ అనేది క్రియేట్ చేయాలి, దాన్ని కూడా మీకు చూపిస్తాను. ఇది డిజైన్, UI UX డిజైన్ ఆఫ్ ద పేజ్. మీరు UI UX డిజైన్ బిల్డ్ చేసి ఒక లుక్ను బిల్డ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ పేజెస్కి వచ్చి పేజెస్లో మీకు ఏ పేజెస్ కావాలో ఆ పేజెస్ను బిల్డ్ చేయండి. నేను ఇక్కడ అబౌట్ అస్, ప్రైవసీ పాలసీ, FAQs, రీఫండ్ పాలసీ, షిప్పింగ్ పాలసీ, క్యాన్సిలేషన్ పాలసీ బిల్డ్ చేశా. అండ్ ట్రాక్ యువర్ ఆర్డర్ కూడా బిల్డ్ చేశా. ఈ ట్రాక్ యువర్ ఆర్డర్ మనం ఒక యాప్ యూస్ చేసి ఇన్స్టాల్ చేయాలి, అది ఎలా చేయాలి అని కూడా చూపిస్తా. ఇప్పుడు నేను ఈ మొత్తం చేసిన తర్వాత, అంటే అబౌట్ అస్, ప్రైవసీ పాలసీ, FAQs ఇవన్నీ చేసిన తర్వాత నేను దీన్ని సపరేట్ పేజెస్గా యాడ్ చేశాను. మోస్ట్ ఆఫ్ ద వెబ్సైట్స్లో ఈ సపరేట్ పేజెస్గా ఉండవు. ఎందుకంటే అవి ఎక్కడ ఉంటాయంటే ఈ సెట్టింగ్స్లో వచ్చి మీరు క్లిక్ చేశారంటే మీకు మొత్తం డీటెయిల్స్ వస్తుంది. మీరు ఇన్ఫ్యాక్ట్ మీరు మీ షాపిఫైను క్రియేట్ చేసిన వెంటనే ఇది ఇక్కడ వచ్చే నిలుస్తుంది. సో స్టోర్ డీటెయిల్స్కి వచ్చి స్టోర్ డీటెయిల్స్లో ఇక్కడ వచ్చి నిలుస్తుంది. నెక్స్ట్ ప్లాన్లో వచ్చి మనం ఏ ప్లాన్ అయితే పిక్ చేసుకున్నామో ఆ ప్లాన్ వస్తుంది. మనం బేసిక్గా మనకు 3 ప్లాన్స్ ఉంటుంది. లెట్స్ సే నేను మీకు ప్లాన్ చూపిస్తాను. ఇనీషియల్గా మీరు షాపిఫైకి వస్తేనే పిక్ యువర్ ప్లాన్ అనే ఆప్షన్తో ఫస్ట్ వస్తుంది. సో మీరు మీ ప్లాన్ పిక్ చేసుకోవాలి.
పిక్ చేసుకొని రిజిస్టర్ చేసిన తర్వాత అంటే మీ పేమెంట్ డీటెయిల్స్ యాడ్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ స్టెప్స్ వస్తుంది. మనకి షాపిఫై యూజ్ చేసామంటే మనకి ఇలా మల్టిపుల్ ప్లాన్స్ ఉన్నాయి. సో 2000 రూపీస్ పర్ మంత్ ఉంది, 7000 రూపీస్ పర్ మంత్ ఉంది, 30,000 రూపీస్ పర్ మంత్ ఉంది, 1,75,000 పర్ మంత్ ఉంది. నేను తీసుకుంది బేసిక్ 2000 రూపీస్. దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్ అంటున్నారు చాలామంది, ఎందుకంటే మనకి అంత డిఫరెంట్ ఇంపాక్ట్ అది క్రియేట్ చేయదు. సో బేసిక్ 2000 రూపీస్ పర్ మంత్, అది కూడా 3 మంత్స్ అయిన తర్వాతే స్టార్ట్ అవుతుంది. సో బేసిక్ 2000 రూపీస్ పర్ మంత్లో నేను కన్సిడర్ చేసి దీన్ని తీసుకున్నా. సో ఈ తర్వాత నెక్స్ట్ బిల్లింగ్ డీటెయిల్స్లో వచ్చి మీ బిల్లింగ్ డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. మీరు ఏదైతే మీరు పేమెంట్ డీటెయిల్స్ ఇవ్వాలో ఆ ఎడిటింగ్ బిల్లింగ్ ప్రొఫైల్కి ఇచ్చి డీటెయిల్స్ ఇచ్చారంటే వాళ్ళు వెరిఫై చేస్తారు. వెరిఫై చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ అనేది వెళ్తుంది. నెక్స్ట్ యూజర్స్ అండ్ పర్మిషన్స్, పేమెంట్స్ డీటెయిల్స్. నెక్స్ట్ డీటెయిల్స్ గురించి మాట్లాడాలనుకుంటున్నది పేమెంట్ డీటెయిల్స్. కస్టమర్స్ మన వెబ్సైట్కి వచ్చి మన ప్రోడక్ట్ను పర్చేస్ చేసి పే చేయాలంటే మనకు 2 విధాలుగా పే చేయొచ్చు. నెంబర్ 1 క్యాష్ ఆన్ డెలివరీ. క్యాష్ ఆన్ డెలివరీ ఆల్రెడీ సెటప్ అయ్యే ఉంటుంది. మనం ఇక్కడ వచ్చి ఏ మాన్యువల్ పేమెంట్ మెథడ్లో మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి కదా, ఆ ఆప్షన్స్ను పిక్ చేసి మాన్యువల్ పేమెంట్ మెథడ్లో మనకి ఏముంటాయి, మనీ ఆర్డరు, బ్యాంక్ డిపాజిట్ అండ్ క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్స్ ఉంటుంది. క్యాష్ ఆన్ డెలివరీ పిక్ చేసి ఇన్ కేస్ నేను క్యాష్ ఆన్ డెలివరీ కస్టమర్ పిక్ చేయాలంటే వాళ్ళకి ఏదైనా అడిషనల్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలంటే ఈ ఇన్స్ట్రక్షన్స్ రాసా, యూ విల్ బి రిక్వైర్డ్ టు పే ది టోటల్ ఆర్డర్ అమౌంట్ బ్లా 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 అని యాక్టివేట్ చేశానంటే నాకు ఆటోమేటిక్గా ఇది యాక్టివేట్ అయిపోతుంది. సో క్యాష్ ఆన్ డెలివరీ యాక్టివేట్ చేయడం చాలా ఈజీ. అంటే కస్టమర్ ఆర్డర్ చేసేది క్యాష్ ఆన్ డెలివరీ మాత్రమే కూడా మీరు మీ వెబ్సైట్లో పెట్టి రన్ చేయొచ్చు. బట్ నాకు జస్ట్ క్యాష్ ఆన్ డెలివరీ మాత్రమే అంటే ఐ డెంట్ ఫీల్ కంఫర్టబుల్. నాకు ప్రీపెయిడ్ కూడా కావాలి అనుకున్నా. సో ఇప్పుడు నేను ప్రీపెయిడ్కి అని వెళ్ళానంటే నాకు మల్టిపుల్ ఆప్షన్స్ వస్తుంది. యూపీఐ ఈజ్ ద మేజర్ సోర్స్. సో నేను యూపీఐని సెర్చ్ చేశానంటే సర్చ్ బై ప్రొవైడర్స్. సో యూపీఐని సెర్చ్ చేశానంటే యూపీఐ ఇచ్చే చాలామంది మనకు కావాలి, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ఇండియన్ పీపుల్ ఇప్పుడు యూపీఐ యూజ్ చేసే సెల్ చేస్తున్నారు. సో నేను యూపీఐయే సెర్చ్ చేశానంటే యూపీఐ ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళంతా మనకు వస్తారు. ఇందులో మనకి ఇప్పుడు చాలా టాప్లో ఉన్నది, చాలామంది ప్రిఫర్ చేసేది వచ్చి రేజర్ పే. బట్ నాకు రేజర్ పే నుంచి అంత సాటిస్ఫాక్షన్ రాలేదు. వాళ్ళ అకౌంట్ వెరిఫికేషన్, కేవైసీ అప్రూవల్ వాళ్ళ వద్ద నుంచి తీయడానికి వాళ్ళు క్యాన్సల్ చెక్ అడుగుతారు, కరెంట్ అకౌంట్ అడుగుతారు, కరెంట్ అకౌంట్ కాదు క్యాన్సల్ చెక్ అడిగారు. అండ్ ఆ క్యాన్సల్ చెక్ను వీడియో ప్రూఫ్గా మనం అలా వీడియో రికార్డ్ చేసి ఆ క్యాన్సల్డ్ అనే ప్రూఫ్ని ఇలా విత్ ఇమేజ్ అండ్ వీడియో వచ్చేలా సబ్మిట్ చేయమన్నారు. నేను ఎంత సబ్మిట్ చేసినా నాకు అప్రూవల్ రాలేదు. సో ఐ వాజ్ లైక్ ఐ డోంట్ వాంట్ దిస్ అని చెప్పి 1 వీక్ వెయిట్ చేశా. మీరు నా షార్ట్స్ ఫాలో చేస్తారంటే మీకు తెలుస్తుంది, నేను చెప్తూనే ఉన్నాయి. బట్ నాకు అది మేజర్ ఇష్యూ అయింది. అందుకే నేను ఏం చేశానంటే ఫోన్పే తీసుకున్నా. ఫోన్పే కూడా ఉంది, పేటిఎం కూడా ఉంది, ఫోన్పే పీజీ. దీన్ని ఇప్పుడు ఎలా తీసుకోవడం అంటే ఫోన్పే బిజినెస్ అకౌంట్ అని వెళ్ళి మనం ఫోన్పే ఫర్ బిజినెస్ వస్తుంది కదా, బిజినెస్ అకౌంట్ అని వెళ్ళి ఇక్కడ మనం రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇక్కడ రిజిస్టర్ చేయడానికి మీకు ఏమేమి కావాలి బ్రో అని అడిగారంటే మీకు జిఎస్టీఎన్ డీటెయిల్స్ కావాలి. దెన్ మీ వెబ్సైట్ వెరిఫై చేస్తారు వాళ్ళు. ఈ వెబ్సైట్ వెరిఫై చేసేటప్పుడు ఆ వెబ్సైట్లో పాలసీస్ అన్నీ ఉండాలి. షిప్పింగ్ పాలసీ, రీఫండ్ పాలసీ, అన్ని పాలసీస్ మనం క్రియేట్ చేసి పెట్టిండాలి. ఆ పాలసీస్ అన్నీ వాళ్ళు వెరిఫై చేస్తారు. మనం ఫస్ట్ పెట్టామా ఇది జెన్యూన్ వెబ్సైటా, బికాస్ బయట చాలా ఫేక్ అవన్నీ ఏమి చూపించకుండానే సెల్ చేసేస్తారు. సో సెల్ చేయాలి అని తీసుకుంటారు. సో దాన్ని ఇగ్నోర్ చేయడానికి ఆ పాలసీస్ అన్నీ వాళ్ళు వెరిఫై చేస్తారు. అండ్ జిఎస్టీఎన్ డీటెయిల్స్ నాది డిఫరెంట్ నేమ్ ఉంది, దీనికి సంబంధమే లేదంటే డోంట్ వరీ. వాళ్ళు ఆ వెబ్సైట్లో మీరు ఎక్కడైనా ఒక్క ప్లేస్లో మీకు ఆ జిఎస్టీఎన్ డీటెయిల్ నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్ను ఎక్కడైనా మెన్షన్ చేయమంటారు. ఆ నేమ్ ఉన్నిందంటేనే మీకు వచ్చేస్తుంది. వితిన్ 1 డేలో నాకు ఈ డీటెయిల్స్ అనేది వచ్చేసింది. సో ఐ వాజ్ మోస్ట్ హ్యాపీ విత్ దిస్. సో నేను ఫోన్పేనే అక్కడ కనెక్ట్ చేసి పేమెంట్స్లో కనెక్ట్ చేసుకున్నా. సో ఇప్పుడు పేమెంట్స్ అయిన తర్వాత కస్టమర్ అకౌంట్ షిప్పింగ్ అండ్ డెలివరీ మనం చేయట్లేదు, మనకి చేస్తున్నది ఎవరు, రోపోసో క్లౌడ్ చేస్తారు. సో నేను దాన్ని కనెక్ట్ చేయలే, ఆటోమేటిక్గా డీటెయిల్స్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. ట్యాక్సెస్ అండ్ డ్యూటీస్ నేను నా జిఎస్టీఎన్ డీటెయిల్స్ అప్లోడ్ చేసా, ఏంటి ఎక్కడ ఎలా వర్కౌట్ అవుతుందని. నెక్స్ట్ అవన్నీ పోయి మనం నెక్స్ట్ మేజర్గా చూడాల్సింది ఏంటంటే పాలసీస్. ఎందుకంటే మనకు పేమెంట్ డీటెయిల్స్ రావడానికి ముందు పాలసీస్ రావాలి కదా. సో ఇప్పుడు పాలసీస్లో ఆటోమేటిక్గా అది రాస్తుంది. దానికి ముందు మనం ఇక్కడ రాయాలి రిటర్న్స్ యాక్సెప్టెడ్ ఫర్ 5 days, ఫ్రీ రిటర్న్ షిప్పింగ్. ఏదైతే రోపోసో క్లౌడ్ కండిషన్స్ ఇచ్చాడో నేను అదే కండిషన్స్ నేను ఇక్కడ ఇచ్చా. నో రీస్టాక్ ఫేజ్, నో ఫైనల్ సేల్స్ డే ఐటమ్స్ బ్లా 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 అని ఇచ్చి ఆ డీటెయిల్స్ అంతా ఇచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి మీరు రీప్లేస్ విత్ టెంప్లెట్ అని కొట్టారంటే జనరేట్ అయిపోతుంది. ఆటోమేటిక్గా టెంప్లెట్స్ అన్ని క్రియేట్ అవుతాయి. ఆ క్రియేట్ ఇచ్చి మీరు ఇక్కడ డీటెయిల్ ఇచ్చారంటే మీకు ఆటోమేటిక్గా ఇవన్నీ క్రియేట్ అవుతాయి. అందులో మీరు జస్ట్ మీ మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్స్ని మాత్రం ఎడిట్ చేసుకుంటే చాలు. సో ఈ పాలసీస్ అనేది మేజర్ థింగ్. సో మిమ్మల్ని పాలసీస్ క్రియేట్ చేయమని చెప్తుంది. సో మీరు పాలసీస్ క్రియేట్ చేస్తారు. ఇది బ్యాక్ ఎండ్ ఆఫ్ ద వెబ్సైట్.
సో ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ చూసాం, బ్యాక్ ఎండ్ చూసాం, ఆ తర్వాత డొమైన్ వెబ్సైట్ క్రియేట్ చేసిన అయిన తర్వాత డొమైన్ కనెక్షన్ చేయమంటుంది. సో డొమైన్ కనెక్ట్ అనేది చేస్తాం. సో నేను purepresent.in అనేది తీసుకున్నా. సో దాన్ని నేను డొమైన్ చేసా, ట్రాన్స్ఫర్ డొమైన్ కొట్టి అదే కనెక్ట్ ఎగ్జిస్టింగ్ డొమైన్ కొట్టి ఆ డొమైన్ నేమ్ ఇచ్చి మనం కంటిన్యూ ఇచ్చామంటే ఆ డీటెయిల్స్ అది కన్ఫర్మ్ చేసి మనకు డొమైన్ నేమ్ అనేది కనెక్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం వెబ్సైట్ క్రియేట్ చేసాం, వెబ్సైట్ డిజైన్ చేసాం, కరెక్టా? వెబ్సైట్ ప్రోడక్ట్ని ఐడెంటిఫై చేసాం, ప్రోడక్ట్ని ఐడెంటిఫై నీష్ను ఐడెంటిఫై చేసిన తర్వాత క్యాన్వాలో లోగోను క్రియేట్ చేసాం, లోగోను క్రియేట్ చేసిన తర్వాత మనకంటూ ఒక ఓన్ వెబ్సైట్ను క్రియేట్ చేసాం. ఒక ఐడియా వచ్చింటుంది అనుకుంటా. సో ఇప్పుడు ఈ వెబ్సైట్లో మనం కొన్ని యాప్స్ను యాడ్ చేయాల్సి ఉంటుంది. ఆ యాప్స్ ఏంటి అని నేను చూపిస్తాను. మనం యాడ్ చేయాల్సిన ఫస్ట్ యాప్ ఏంటంటే వైటల్స్ ఇన్స్టాల్ చేసుకోండి. వైటల్స్లో మీరు ఏ ప్రోడక్ట్ ఉందో ఆ ప్రోడక్ట్కి చాలా ఆప్షన్స్ను అప్లోడ్ చేయొచ్చు. అంటే వెబ్సైట్ డిజైన్లోనే చెప్పేస్తున్నా, మాట్లాడమని 1 సెకండ్. ఇప్పుడు ఈ వెబ్సైట్లో మనం స్టెప్ బై స్టెప్ కొన్ని 7 days ఫ్రీ ట్రయల్ వస్తుంది. మనం కొన్ని ఆప్షన్స్ను అక్సెప్ట్ చేసామంటే 30 days ఫ్రీ ట్రయల్ వస్తుంది. ఆ 30 days మనం ట్రై చేసి మనకి ప్రాఫిట్ వస్తుంది లేదా మనకు ఆర్డర్స్ వస్తుంది, క్యాష్ ఫ్లో వస్తుంది అన్నప్పుడు మనము కంటిన్యూ చేసేదో క్యాన్సిల్ చేసుకోదో చూసుకోవచ్చు. సో వైటల్స్ని ఇన్స్టాల్ చేసా, విజిటర్స్ రీప్లేస్ ఇన్స్టాల్ చేసా, అప్సెల్ ఇన్స్టాల్ చేసా, అదర్ యాప్స్ను మనము చెక్ చేసుకొని రావచ్చు మనకి ఏది వర్కౌట్ అవుతుంది ఏమని. పేమెంట్ లోగోస్ని యాక్టివేట్ చేయండి, ఎందుకంటే కార్ట్ కింద పేమెంట్ లోగోస్ చూపిస్తే ఇట్ గివ్స్ మోర్ అథెంటికేషన్. నేను ఇన్స్టాల్ చేసిన థింగ్స్ అప్సెల్ బిల్డర్, స్టిక్కీ యాడ్ టు కార్ట్, అంటే ఇలా యాడ్ టు కార్ట్ పాపప్ అవుతూనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసారంటే నేను ఈ ప్రోడక్ట్ని పర్చేస్ చేయాలనుకుంటే చూడు నేను ఇవి యాడ్ చేసా, మళ్ళీ ఈ పేమెంట్ డీటెయిల్స్ యాడ్ చేసా. ఇప్పుడు ఇలా వచ్చి సైజ్ డిఫరెంట్ సైజ్ అంతా ఉంది కదా, చెక్ చేసిన తర్వాత ఇది కూడా నేను వైటల్స్ యాప్ నుంచినే ఇచ్చేసా. సో ఇలా ఎవ్రీ 5 seconds ఇలా పాపప్ అవ్వడం అనేది జరుగుతుంది. సో దాన్ని కూడా నేను వైటల్స్ యాప్ నుంచినే యాడప్ చేశా. సో ఇదన్నీ మీకు ఏదైతే వర్కౌట్ అవుతుంది అని మీరు అనుకుంటారో, ట్రస్టెడ్ సీల్స్ అండ్ బ్యాడ్జెస్, రీసెంట్ సేల్ నోటిఫికేషన్, ఇలా ఏదైతే మీకు ఫావికన్ కాంటాక్ట్ కోడ్ ఇదేదైతే మీకు వర్కౌట్ అవుతుంది అనుకుంటారో అవన్నీ యాడ్ చేసుకోరండి. సో మీరు ఎంత అథెంటిక్గా మీ ప్రోడక్ట్ పేజ్ను బిల్డ్ చేయగలుగుతారో అంత సేల్స్ అనేది ఉంటుంది. సో ప్రోడక్ట్ పేజ్ను బిల్డ్ చేయడానికి వైటల్స్. అదర్ యాప్స్ ఏమేమి ఉన్నాయి బ్రో అని చూసారంటే ఒపీనియన్ ప్రోడక్ట్ రివ్యూ. ఈ యాప్ ఎందుకంటే నేను ఒక ప్రోడక్ట్ సెల్ చేస్తున్నాను, డ్రాప్ షిప్పింగ్లో సెల్ చేస్తున్నానంటే మనకి ఎవరో ఆల్రెడీ వచ్చి మన ప్రోడక్ట్ను పర్చేస్ చేసి రివ్యూ ఇచ్చిండరు. సో మనం ఏం చేస్తామంటే అమెజాన్ నుండి ఆ రివ్యూస్ను తీసుకుంటాం. మన హీరో ప్రోడక్ట్కు మనం బ్రాండ్ను సెల్ చేసే ముందు, అంటే మన ప్రోడక్ట్కు మనం మార్కెటింగ్ చేసే ముందు మనం అమెజాన్ నుండి ఆ రివ్యూస్ను ఇంపోర్ట్ చేసుకుంటాం. అది ఎలా చేస్తామంటే పబ్లిష్ రివ్యూస్కి వెళ్ళి, మీకు పబ్లిష్ రివ్యూస్ ఉంటుంది ఇక్కడ, పబ్లిష్ రివ్యూస్కి వెళ్ళి ఏదైతే ప్రోడక్ట్ మన వెబ్సైట్లో ఉందో ఆ ప్రోడక్ట్ను మనం పిక్ చేసుకుంటాం. ఇప్పుడు ఆ ప్రోడక్ట్ను పిక్ చేసిన తర్వాత కలెక్ట్ రివ్యూస్ ఆర్ ఇంపోర్ట్ రివ్యూస్కి వెళ్ళి ఇంపోర్ట్ రివ్యూస్ అని కొట్టి మనకు ఆ ప్రోడక్ట్ ఉంటుంది కదా. ఇప్పుడు నేను ఆ ప్రోడక్ట్ ఏది లెట్స్ ఏ పెయిన్లెస్ ఐలైనర్ బ్లాబ్లా ఏదో ఉంది కదా, పెయిన్లెస్ ఎలక్ట్రిక్ ఐబ్రో ట్రిమ్మర్ అని ఉంది కదా, దీనికి నేను ఏం చేస్తానంటే కాపీ చేసి అమెజాన్లో వెళ్ళి అమెజాన్లో సర్చ్ చేసి ట్రిమ్మర్ అని కొట్టానంటే నాకు ఏదో ఆ ప్రోడక్ట్ సిమిలర్ ప్రోడక్ట్ వస్తుంది. ఏదైతే మంచి రేటింగ్ ఉందో దాన్ని నేను క్లిక్ చేసి ఆ లింక్ను తీసుకొచ్చి ఇందులో పోస్ట్ చేసి నాకు మినిమం ఒక 10 రివ్యూస్, ఇక్కడ అన్ని రివ్యూస్ వద్దు ఎందుకంటే 50 రివ్యూస్ మాత్రమే మనకు లిమిటెడ్ ఉంటుంది. సెట్ ఏ నంబర్ ఇచ్చి ఒక 10 రివ్యూస్ను ఇంపోర్ట్ కొట్టామంటే ఆటోమేటిక్గా ఆ ప్రోడక్ట్ పేజ్ కింద ఆ 10 రివ్యూస్ వచ్చేస్తుంది. సో ఇలా మీరు మీ ఓన్ ప్రోడక్ట్కు ఈ యాప్ యూస్ చేసి రివ్యూస్ను కొట్టవచ్చు, రివ్యూస్ను ఇంపోర్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ COD కింగ్ అని నేను ఎందుకు యూస్ చేస్తున్నానంటే డ్రాప్ షిప్పింగ్లో మేజర్ ప్రాబ్లం ఏమొస్తుందంటే ఫేక్ ఆర్డర్స్ చాలా వస్తాయి. ఇప్పుడు చూసేవాళ్ళు చాలామంది జస్ట్ ఆర్డర్ చేసి వదిలేస్తారు. సో క్యాష్ ఆన్ డెలివరీ చేశారంటే ఒక కస్టమర్ మీరు కంపల్సరీ కాల్ చేసి వెరిఫై చేయాల్సి ఉంటుంది. హాయ్ మీరు ప్యూర్ ప్రెసెంట్ నుంచి కాల్ చేశారు, మేము ప్యూర్ ప్రెసెంట్ టీమ్ కాల్ చేస్తున్నాము, మీరు ఆర్డర్ చేసిన ప్రోడక్ట్ మీకు వితిన్ 24 to 48 hours రీచ్ కావచ్చు, మీకు ఇంకా ఆ ప్రోడక్ట్ కావాలా లేదా మీరు అవైలబుల్ ఉంటారా అని మీరు వాళ్ళకి కాల్ చేసి కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మీకు ఒక నెంబర్ ఆఫ్ RTOస్ను మీరు అప్పుడు రిడ్యూస్ చేయొచ్చు, ప్రాఫిట్స్లో ఉండొచ్చు. సో దాన్ని వెరిఫై చేయడానికి నాకు ఆ నంబర్ రావడానికి నేను ఈ COD అనే యాప్ను అదర్ యాప్స్ను ఇన్స్టాల్ చేశాను.
సో ఏదైతే నేను అదర్ యాప్స్ని ఇన్స్టాల్ చేశానో అవి ఒకసారి చెక్ చేసి చూడండి. క్విక్ ట్రాక్ అనేది నేను చెప్తాను. ఇప్పుడు అదర్ యాప్స్ని ఏదైతే ఇన్స్టాల్ చేసినా అవన్నీ ఒకసారి చెక్ చేయండి. నేను ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. ఇప్పుడు నేను యాడ్ టు కార్ట్ కొట్టానంటే ఫస్ట్ చెక్అవుట్ చేసేకి వెళ్ళానంటే చెక్అవుట్ చేయడంలో నెక్స్ట్ నేను స్టెప్ బై స్టెప్ వెళ్ళానంటే నాకు ఈమెయిల్ నంబర్ ఆర్ ఫోన్ నంబర్ అడుగుతుంది. ఆ డీటెయిల్ మొత్తం ఇచ్చి నేను ఫిల్ చేసి పే నౌకి వెళ్ళాలంటే నాకు ఆ వెరిఫికేషన్ వస్తుంది. ఓటీపీ వెరిఫై చేయండి అని వస్తుంది. సో నేను ఇప్పుడు ఓటీపీ వెరిఫై చేశానంటే మాత్రమే ప్రోడక్ట్ అనేది ఆర్డర్ చేయగలరు, లేదంటే అవ్వదు. సో ఇలా నేను చాలా ఫేక్ ఆర్డర్స్ని ఇగ్నోర్ చేయొచ్చు. దానికి నేను యూజ్ చేస్తున్న యాప్ ఈ సిఓడి కింగ్ అండ్ అదర్ యాప్స్. ఇప్పుడు నెక్స్ట్ థింగ్ ఏంటంటే క్విక్ ట్రాక్ ఎందుకు బ్రో అని అడిగారంటే ఆర్డర్ ట్రాకింగ్. ఇప్పుడు మన కస్టమర్ వచ్చి మన ప్రోడక్ట్ను ఆర్డర్ చేశాడంటే, మన వెబ్సైట్లో ప్రోడక్ట్ను ఆర్డర్ చేశాడంటే ఆ ఆర్డర్ను వాళ్ళకు ఆర్డర్ ట్రాకింగ్ వెళ్తుంది కదా, ఆ ఆర్డర్ను ట్రాక్ చేయడానికి వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ పేజ్ను క్లిక్ చేసి ఆర్డర్ నెంబర్ ఈమెయిల్ అడ్రస్ కొట్టి ట్రాకింగ్ నెంబర్ కొట్టి ట్రాక్ చేయవచ్చు. ఎలాగైనా వాళ్ళకి ఏ విధంగా కంఫర్టబుల్ అనిపిస్తుందో ఆ విధంగా ట్రాక్ చేయొచ్చు. ఇదెందుకు పెట్టాలంటే మోస్ట్ ఆఫ్ ద డ్రాప్ షిప్పింగ్ వెబ్సైట్ అథెంటిక్గా ప్రూవ్ చేసుకోవడానికి ఇది పెట్టి. ఇప్పుడు కస్టమర్గా మీరు వచ్చి ఆర్డర్స్ అంతా చూసారంటే మీరు ఓకే సంథింగ్ గుడ్ సంథింగ్ అథెంటిక్ అని ఫీల్ అవుతారు కాబట్టి, అండ్ కస్టమర్ కూడా ఆర్డర్ చేయడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి మనం ఇవన్నీ ఇన్స్టాల్ చేసాం. సో ఇప్పుడు మనం ఓన్ వెబ్సైట్ బిల్డ్ చేసిన తర్వాత ఏదైతే యాప్స్ ఉన్నాయో ఆ యాప్స్ అంతా ఇన్స్టాల్ చేసాం. ఇప్పుడు ప్రోడక్ట్స్ను మన షాపిఫై స్టోర్కి పుష్ చేయాలి. షాపిఫై స్టోర్ను మన రోపోసో క్లౌడ్కు కనెక్ట్ చేయాలి. మీరు ఏదైతే జీమెయిల్ క్రియేట్ చేసుకున్నారో ఆ జీమెయిల్లోనే మొత్తం హ్యాండిల్ చేయడానికి ట్రై చేయండి. సో ఇప్పుడు నేను రోపోసోకి ఇన్స్టాల్ చేసా, షాపిఫై ఇన్స్టాల్ చేసే మొత్తం అదే జీమెయిల్లో, అండ్ రోపోసోకి వచ్చి ఇప్పుడు నాకు ఏదైతే నచ్చిందో దాన్ని నేను పుష్ చేయాలి అనుకుంటా. దాన్ని ఎలా పుష్ చేస్తానంటే లెట్స్ సే నాకు ఈ ప్రోడక్ట్ నచ్చింది. నేను ఇప్పుడు ఈ ప్రోడక్ట్ చెక్ చేస్తా. నాకు ఎంత ఉంది ఇన్వెంటరీ, 1300 ఇన్వెంటరీ ఉంది. సప్లయర్ స్కోర్ 4 to 5 ఉంది. దెన్ సేమ్ ప్రైస్ ఉంది. నాకు ఓకే. ఇప్పుడు 644 రూపీస్ ఉంది అంటే నేను ఈ ప్రోడక్ట్ గ్రీన్ స్లీవ్లెస్ ప్రింటెడ్ చాంబ్రా కుర్తా. సో ఇది 644 ఉందంటే నాకు ఇది ఎంత అనిపిస్తుంది అంటే మనం మ్యాక్సిమం అంటే ఈ ప్రోడక్ట్ను ఒక 999 రూపీస్కి సెల్ చేయవచ్చు. బికాస్ కస్టమర్ కూడా ఒక అది అథెంటిక్ ప్రైస్ అనిపించాలి కదా. సో పుష్ టు ఇచ్చి ఇక్కడ నేను 999 రూపీస్ కొడతా. సో ఇప్పుడు మీరు స్టోర్ కనెక్ట్ చేయాలి. ఇనీషియల్గా మీరు వస్తున్నారంటే జస్ట్ కనెక్ట్ స్టోర్ అని కొట్టారంటే ఒకే వెబ్ పేజ్లో ఉందంటే అది ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతుంది. సో కనెక్ట్ అయిందంటే మీకు ఇక్కడ చూపిస్తుంది మీ స్టోర్ ఏంటి అని. కనెక్ట్ చేసి మీ ప్రాఫిట్ మార్జిన్స్ ఎంత అని చూపిస్తుంది. ఇప్పుడు దీని వర్త్ నేను 999 పెట్టానంటే నాకు 355 వస్తుంది. 355 వర్తేనా బ్రో అని అడిగినారంటే ఇట్ మైట్ నాట్ బి వర్త్. ఎందుకంటే నేను యాడ్స్ రన్ చేస్తున్నా, నాకు పర్ ప్రోడక్ట్ సెల్లింగ్ ప్రైస్ దీనికి ఒక 100 రూపీస్ రావచ్చు, అండ్ అదర్ ఆర్టీఓస్లో అవంతా వెళ్తుందంటే నాకు ఇది లాస్ కావచ్చు. బట్ దీనికంటే నేను చాలా ఎక్కువ పెట్టినాను, ఎందుకంటే ఈ ప్రోడక్ట్ వర్తే నాకు అంతంతా అనిపిస్తుంది. బికాజ్ మీరు లేడీస్ డ్రెస్ హ్యాండిల్ చేశారంటే మీ లేడీ ఫ్రెండ్ ఎవరినారో మీరు అడిగారంటే మీకు వాళ్ళు ఈజీగా చెప్తారు ఓకే ఇది అంత వర్తా కాదా అని. మీరు ఇప్పుడు మనం మెన్ చూసామంటే మెన్ ఫ్యాషన్కి వెళ్ళి మనం చూద్దాం. ఇప్పుడు మెన్ ఫ్యాషన్కి వచ్చి నేను ఇప్పుడు చూస్తున్నానంటే ఈ జాకెట్ 829 ఉంది. ఇప్పుడు మనం దాన్ని రీసేల్ చేసి నేను 1500 రూపీస్ సెల్ చేయాలంటే లెట్స్ సే ఇది ఎలా ఎంత వస్తుంది. ఈ జాకెట్ 827 వాళ్ళు ఆల్రెడీ ఉంది. 827 పైన నేను ఒక 1500 రూపీస్ పెట్టి సెర్చ్ చేస్తున్నానంటే ఈ ఇమేజెస్కి అది వర్త్ కాదు. ఇప్పుడు నేనేం చేయాలి, ఆ బడ్జెట్కి నేను దీన్ని సెల్ చేయాలంటే నేను దీన్ని ఆర్డర్ చేసి నేను ఒక ఫోటో షూట్ చేసి ఆ లుక్ ఆ ప్రీమియం క్వాలిటీ చూపించి నేను అప్పుడు సెల్ చేయాల్సి ఉంటుంది. సో మీరు దాన్ని చేయడానికి రెడీ అంటే యూ హ్యావ్ టు డూ దట్. యాక్చువల్లీ దట్ ఈస్ ద రూల్ ఆఫ్ డ్రాప్ షిప్పింగ్. దట్ ఈస్ ద వన్ మేజర్ రూల్. మీరు ఏదైతే ప్రోడక్ట్ సెల్ చేయాలి అనుకుంటున్నారో ఆ ప్రోడక్ట్స్ అన్ని ఫస్ట్ ఆర్డర్ చేయండి. 1 to 2 డేస్లో మీకు వచ్చేస్తుంది. దాన్ని ఎంత మీకు మ్యాక్సిమం అంటే ఒక 2000 రూపీస్ 2 to 3000 రూపీస్ ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్. ఒక్కొక్క ప్రోడక్టే ఆర్డర్ చేస్తారు అండ్ దాన్ని మనం యూస్ కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే వన్స్ మనం ఆర్డర్ చేసామంటే చాలా యూనిక్ మార్కెటింగ్స్ను రన్ చేయొచ్చు. నేను మీకు చూపించడానికి మొత్తం స్టోరీ డ్రాప్ షిప్పింగ్ మోడల్నే నేను మీకు ఒక వీడియో చేయడానికనే బిల్డ్ చేశాను. నాకు ఇప్పుడే ఆల్మోస్ట్ 3000 రూపీస్ to 4000 దాకా నేను దీని మీద స్పెండ్ చేశా. ఎలా చేయాలి, ఏం చేయాలి, ట్రై చేయకుండా అసలు మీకు ఏది చెప్పకూడదు కదా, అందుకని మొత్తం ట్రై చేశా. ఈ 24 డేస్లో ఏదైతే నేను నేర్చుకున్నానో అదే నేను మీతో షేర్ చేస్తున్నాను. సో నేను ఇందులో కొన్ని వదిలేసి ఉండొచ్చు. సో మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే నేను ఫ్యూచర్లో కూడా ఏదైనా నేర్చుకున్నానంటే దాన్ని మీకు నేను అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇందులో మీకు ఏదైతే ప్రోడక్ట్ నచ్చిందో వాటిని ఆర్డర్ చేయాలి. ఎలా ఆర్డర్ చేయడం బ్రో అంటే ఫస్ట్ ఇలా మన సెటప్ మన షాప్ అండ్ రోపోసో కనెక్ట్ అయిన తర్వాత పుష్ టు షాపిఫై కొట్టారంటే ఆ ప్రోడక్ట్ ఇక్కడ వచ్చేస్తుంది. ఇక్కడ మన ప్రోడక్ట్ పేజ్కి వచ్చేస్తుంది. ఇప్పుడు మన ప్రోడక్ట్ పేజ్లో
ఇలా వచ్చి ఆ ప్రోడక్ట్ నిల్చుంటుంది. దాని స్టాక్ ఏంటి, ఎన్ని ఉన్నాయి, అవైలబిలిటీ ఏంటి అని ఇక్కడికి వచ్చి అది నిలబడుతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఏదో ఒక ప్రోడక్ట్ పిక్ చేస్తాం. ఇప్పుడు దాని నేమ్ డిఫరెంట్గా ఉండే, అక్కడ మనకు ఒక ప్రోడక్ట్ డిఫరెంట్గా ఉంటాయి కదా, ఆ నేమ్ డిఫరెంట్గా ఉండే. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే స్క్రాచ్ నుంచి దాన్ని బిల్డ్ చేస్తాం. నేనేం చేశానంటే నేను దాన్ని పుష్ చేసిన తర్వాత జస్ట్ మీరు ఇనీషియల్గా ఏం చేస్తారంటే పుష్ చేసేయండి. పుష్ చేసి పబ్లిష్ చేసి మీ షాప్కు మీరే వెళ్ళి ఆ ప్రోడక్ట్ను ₹1 ఇంక్రీజ్ పెట్టుకోండి చాలు. షాపిఫై నుంచి పుష్ చేసేటప్పుడు 999 కంతా పుష్ చేయకండి. ఇప్పుడు లెట్సే నేను షాపిఫై నుంచి పుష్ చేసేటప్పుడు నాకు షాపిఫై అంటున్నా, రోపోసోలో పుష్ చేసేటప్పుడు నాకు ఇది 772 ఉందంటే 773 పెట్టి మీ వెబ్సైట్ను పబ్లిష్ చేసేయండి. సో మీకు ఆ ప్రోడక్ట్ 773కి మీ వెబ్సైట్లో ఉంటుంది. మీరే ₹773కి ఆర్డర్ చేసుకుని ఆ ప్రోడక్ట్కు డిఫరెంట్ షూటింగ్ మోడల్ కానీ, ఒక కొత్త వీడియోస్ క్రియేట్ చేయడం కానీ, డైరెక్ట్ వీడియోస్ పెట్టి క్రియేటివ్గా క్రియేట్ చేయడం కానీ చేశారంటే ఈజీగా సెల్ చేయవచ్చు. అండ్ మీరు ఎవరైతే ఆర్గానిక్కో బ్రాండ్గా ఒక ఆర్గానిక్గానే నేను యాడ్స్ మీద అమౌంట్ స్పెండ్ చేయలేను బ్రో, ఆర్గానిక్గానే నా ఓన్ సేల్స్ను తీసుకురావాలంటే మీరు కంపల్సరీ ప్రోడక్ట్ను ఆర్డర్ చేసి సెల్ ఇలా చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల మీకు ఆ క్వాలిటీ ఎలా ఉంది అని తెలుసు, ఫీల్ చేయవచ్చు, మీరు కంఫర్టబుల్గా మార్కెటింగ్ చేయవచ్చు. సో అలా మీ ఓన్ ప్రోడక్ట్స్ మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. లెట్స్ ఇప్పుడు మీరు అవన్నీ ఆర్డర్కి పెట్టేశారు. ఇప్పుడు మీరు ఆ ప్రోడక్ట్స్ మీద వర్క్ చేయడం స్టార్ట్ చేస్తారు. అది ఎలా అంటే ఇక్కడ వచ్చి ఫస్ట్ ఆ టైటిల్ను కరెక్ట్ చేస్తారు. నాకు రోపోసోలో ఇచ్చిన ఏ టైటిల్ అంత కంఫర్టబుల్గా అనిపించలేదు. నేనేం చేశానంటే వన్స్ అగైన్ మన జెమినీకి వచ్చి న్యూ చార్ట్ క్రియేట్ చేసి ఇక్కడ కొత్తగా ఒక న్యూ ప్రాంప్ట్ రెడీ చేస్తా. ఏమని, క్రియేట్ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజ్డ్. అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజ్ అంటే మోస్ట్ ఆఫ్ ద కస్టమర్స్ బై చేయరు. ఎందుకంటే వాళ్ళు అమెజాన్లో ఒక ప్రోడక్ట్ చూస్తున్నారంటే దాన్ని ఇంక్లూడింగ్ ట్యాక్స్ వాళ్ళు చూస్తారు. దాని ప్రైస్ ₹1000 ఉందంటే అది ఇంక్లూడింగ్ ట్యాక్స్ ఉంటుంది. బట్ అదే నేను ఇక్కడ వచ్చి ₹900 ప్రోడక్ట్ చూసి యాడ్ టు కార్ట్ ఇచ్చి పే చేసే టైంలో వచ్చి నాకు ఎవరైనా మళ్ళీ నేను ఒక 200-300 పే చేయాలంటే యాజ్ ఏ కస్టమర్గా నా పర్సనల్ ఒపీనియన్ నేను పర్చేస్ చేయను. ఇప్పుడు అది మనకు లాస్ కదా బ్రో, మన ప్రాఫిట్ మార్జిన్లో డిక్రీస్ అవుతుంది కదా బ్రో అంటే అందుకే మనం 1:3 ప్రాఫిట్ మార్జిన్ పెట్టాలి. అండ్ మీకు అది జిఎస్టీ అని ఉంటే, మీకు ఒకవేళ జిఎస్టీ అని ఉంటే ఆ అమౌంట్ను మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. దాన్ని ఎలా క్లెయిమ్ చేసుకునేది మనం ఒక సపరేట్ జిఎస్టీ వీడియో ఏమైనా క్రియేట్ చేస్తే అందులో చెప్తా. అది మన ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్గా యాడ్ అవుతుంది. ఆ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ను మనం ఎక్స్పెన్సెస్ను చూపించి మనం ఆ అమౌంట్ను క్లెయిమ్ చేసుకోవచ్చు. సో అదొక అడ్వాంటేజ్గా ఉంటుంది మనకి జిఎస్టీ అనేది ఉంటే. సో ఇప్పుడు దీన్ని అన్టిక్ చేసి ఈ మొత్తం డీటెయిల్స్ను ఆ ప్రోడక్ట్ పేజ్ను బిల్డ్ చేయండి. అందుకే నేను 5 to 10 తీసుకో అన్నా, నేను చాలా తీసుకున్నా, నేను చాలా రోజులు వర్క్ చేశా. మీరు జస్ట్ ఒక 5 to 10 తీసుకొని క్లియర్ ప్రోడక్ట్ పేజ్ అనేది బిల్డ్ చేయండి. ఒక క్లీన్ అండ్ క్లియర్ ప్రోడక్ట్ పేజ్ బిల్డ్ చేసి దానికి ఒక కలెక్షన్ నేమ్ ఇచ్చి అన్నీ ఇచ్చి ఒక క్లియర్ ప్రోడక్ట్ పేజెస్ అనేది బిల్డ్ చేస్తారు. సో ఇప్పుడు మీ ప్రోడక్ట్స్ అన్నీ ఇక్కడికి వచ్చింటాయి. సో మనం ఇప్పుడు ఏం చేసాం, ప్రోడక్ట్ ఐడెంటిఫై చేసాం, లోగో బిల్డ్ చేసాం, ఆ లోగోతో షాప్ బిల్డ్ చేసాం, షాప్లో ఏ యాప్ యూస్ చేయాలి, ఏవేమని లిస్ట్ చేయాలని చూసాం. ఆ తర్వాత మనకి ఏదైతే హీరో ప్రోడక్ట్స్ ఉన్నాయో వాటిని మన షాప్కు పుష్ చేసాం. పుష్ చేసిన తర్వాత ఆ ప్రోడక్ట్ పేజెస్ను ఆప్టిమైజ్ చేసాం, ప్రోడక్ట్ను ఆప్టిమైజ్ చేసాం, ఇవన్నీ చేసాం. సో మన షాపిఫై, మన యాప్స్ అన్నీ రెడీ. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఆ ప్రోడక్ట్కు యాడ్స్ను రన్ చేస్తాం. యాడ్స్ను రన్ చేసే ముందు మీరు మీకంటూ ఒక ఓన్ ఒక ఫేస్బుక్ పేజ్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఈ ఫేస్బుక్ పేజ్ను క్రియేట్ చేయడానికి 2 మెథడ్స్ ఉంది. నెంబర్ 1 ఏంటంటే మీకు ఆల్రెడీ ఫేస్బుక్ అకౌంట్ ఉంటుంది, దాన్ని లాగిన్ కండి. లాగిన్ అయిన తర్వాత యాడ్ పేజ్ ఆర్ క్రియేట్ పేజ్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి క్రియేట్ చేయడం. నెంబర్ 2 ఏంటంటే మెటా వాడు చాలా డిఫరెంట్ థింగ్స్ రిలీజ్ చేసినట్టు. మెటా బిజినెస్ సూట్, మెటా యాడ్స్ మేనేజర్, బ్లా అని. సో మీరు మెటా యాడ్స్ మేనేజర్కి వెళ్ళినా ఓకే, లేదంటే మెటా బిజినెస్ సూట్కి వెళ్ళినా ఓకే. ఇందులో వెళ్ళి మీకంటూ ఒక ఓన్ బిజినెస్ అకౌంట్ను క్రియేట్ చేసుకుంటాం. ఇది మన వికీటాక్స్ పేజ్ ఇది. సో ఇక్కడ వెళ్ళి మీరు మీకంటూ ఒక ఓన్ బిజినెస్ అకౌంట్ను క్రియేట్ చేసుకుంటారు. క్రియేట్ ఎ బిజినెస్ పోర్ట్ఫోలియో క్రియేట్ చేసి మీ అకౌంట్ కింద క్రియేట్ చేసి దాంట్లో మీకంటూ ఒక ఓన్ ఫేస్బుక్ పేజ్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ను క్రియేట్ చేసుకోవచ్చు. అలా లేదంటే మీరు డైరెక్ట్గా ఫేస్బుక్ యాడ్స్ నుంచే క్రియేట్ చేయొచ్చు. దానికి చాలా డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. యూట్యూబ్లో ఒకసారి చూడండి, నేను చెప్తున్నది కూడా ఈజీగానే ఉంది అని అనుకుంటా. మీకు చూపించాలంటే మీ ఓన్ ఫేస్బుక్ని లాగిన్ కండి. లాగిన్ అయిన తర్వాత యాడ్ పేజ్ను క్రియేట్ చేసి మీ ఓన్ అకౌంట్ క్రియేట్ చేసి యాడ్ పేజెస్ మీ ఓన్ పర్సనల్ అకౌంట్ కింద యాడ్ పేజెస్ క్రియేట్ చేసి ఏదైతే మన షాప్ నేమ్ ఉందో దాన్ని క్రియేట్ చేసి దాన్ని ఫేస్బుక్ అకౌంట్ను ఆప్టిమైజ్ చేయండి.
అందులో మీ ఏదైనా ఆల్రెడీ మన షాప్ ఫొటోస్ ఉంటే దాన్ని అప్లోడ్ చేయండి. జస్ట్ ఫర్ అథెంటిసిటీ మనం చెప్తున్నాం. ఇప్పుడు ఆ ప్రోడక్ట్కి యాడ్స్ను రన్ చేయాలి. ఈ యాడ్స్ రన్ చేయడం అనేది మేజర్ థింగ్. నేను దానికి ముందు ఏదైనా మిస్ చేసినా అన్నీ చెప్తూ వచ్చాను కదా, డిజైన్, ఇండియన్ కస్టమర్స్, లీగల్, ఆల్ ది థింగ్, సోషల్ మీడియా. మనం మార్కెటింగ్లో ఉన్నాం. ఇప్పుడు మార్కెటింగ్ గురించి మనం మాట్లాడే ముందు మార్కెటింగ్లో 2 రకాలుగా చేయొచ్చు. నంబర్ 1 పెయిడ్ మార్కెటింగ్. పెయిడ్ మార్కెటింగ్లో గూగుల్ యాడ్స్ వస్తుంది, సోషల్ మీడియా ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ యాడ్స్ వస్తుంది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ యాడ్లో షేర్ చాట్ యాడ్స్ వస్తుంది, స్నాప్చాట్ యాడ్స్ వస్తుంది, ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ యాడ్స్ వస్తుంది. ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో చాలా మంది యాడ్స్ను రన్ చేస్తున్నారు. నాకు వర్కౌట్ అవ్వదు అని మీరు అనుకుంటే మీరు మన షేర్ చాట్లో కూడా యాడ్స్ను రన్ చేయొచ్చు. సేమ్ ప్రాసెస్ ఉంటుంది. లేదా స్నాప్చాట్లో ఇన్స్టాల్ చేయొచ్చు. షేర్ చాట్ మన ఇండియా కాబట్టి మనం ఈజీగా టార్గెట్ ఆడియన్స్ను రీచ్ చేయొచ్చు. సో షేర్ చాట్ కూడా మైండ్లో పెట్టుకోండి. సెకండ్ థింగ్, మనం యాడ్స్ను రన్ చేసే ముందు ఎలా రన్ చేయాలి, నాకు ఏంటి అని ఇన్స్పిరేషన్ కావాలి అనుకుంటే మీరు మెటా యాడ్స్ లైబ్రరీలో కూడా చెక్ చేయొచ్చు. సో దాని గురించి కూడా నేను చూపిస్తాను మీకు ఇప్పుడు. సో మనం ఇది మొత్తం క్రియేట్ చేసాం కదా. ఇప్పుడు మెటా యాడ్స్ మేనేజర్ అని ఒకటి యాడ్ చేసేటప్పుడు బై మిస్టేక్ యాడ్ అయిపోయినాయి. సో ఈ లొకేషన్స్లో నేను నా ప్రోడక్ట్ను సెల్ చేయాలి అనుకోవడం లేదు. ఎందుకంటే కొంత రెఫరెన్స్ వల్ల నేనైతే ఎవరి వద్ద అయితే నేర్చుకున్నానో, మొత్తం యూట్యూబ్ వీడియోస్ నేను రన్ చేశానో, వాటిలో ఏదైతే నేర్చుకున్నానో ఈ స్టేట్స్ నుంచి లక్షద్వీప్, అండమాన్ నికోబార్ తీసుకెళ్ళడం కానీ ఆర్టీఓ వచ్చే ఛాన్సెస్ కానీ చాలా ఎక్కువ ఉండడం వల్ల నాకు ఈ లొకేషన్స్లో రన్ అవ్వడం ఇష్టం లేదు. అవి ఏంటంటే అండమాన్ నికోబార్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బీహార్, జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్, లక్షద్వీప్, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం, పాకిస్తాన్ మనకు అవసరం లేదు, త్రిపుర ఈ లొకేషన్స్ను నేను నెగ్లెక్ట్ చేస్తున్నా. దీంతో పాటు మీరు రోపోసో క్లౌడ్కి వెళ్ళారంటే మీ అకౌంట్ కింద ఆర్టీఓ ఇంటెలిజెన్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. అందులో ఆర్టీఓ పిన్ కోడ్ లిస్ట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ రోపోసో క్లౌడ్ డేటా ప్రకారంగా ఏ లొకేషన్లో అయితే ఆర్టీఓ అనేది జనరేట్ అయిందో, అంటే ఏ పిన్ కోడ్స్ నుంచి అయితే ఎక్కువ రిటర్న్స్ వచ్చిందో మీరు ఆ పిన్ కోడ్స్ని ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ అయిపోతుంది. దాన్ని మనం ఇక్కడ అప్లోడ్ చేస్తాం. యాడ్ ఎక్స్క్లూషన్ మీద క్లిక్ చేసి యాడ్ లొకేషన్స్ ఇన్ బల్క్ అని ఇచ్చి పోస్టల్ కోడ్స్ ఇచ్చి, మనది ఇండియాలో కదా రన్ చేస్తున్నది, సో ఇండియా మీద క్లిక్ చేసి చూస్ ఫైల్ మీద క్లిక్ చేసి ఏదైతే డౌన్లోడ్ చేసామో దాన్ని మనము అప్లోడ్ చేస్తాం. నేను ఇక్కడ ఎందుకు అది డౌన్లోడ్ చేసింది అప్లోడ్ చేయలేదంటే దాంట్లో కొన్ని ఇక్కడ మ్యాచ్ అవ్వడం లేదు. ఆటోమేటిక్గా అదే చెప్తుంది ఏది మ్యాచ్ అవ్వదని. దాన్ని ఇగ్నోర్ చేసి నేను నెక్స్ట్ పిక్ చేసుకుంటున్నా. సో ఆ ఎగ్జాక్ట్ లిస్టే నాకు ఇక్కడ ఉండేది. సో నేను దాన్ని క్లిక్ చేశానంటే 1 లొకేషన్ కుడెంట్ బి యాడెడ్ అని వస్తుంది. అందులో అయితే 600-700 లొకేషన్ కుడెంట్ బి యాడ్ అని వస్తుంది. సో ఏదైతే యాడ్ అయ్యడానికి అవుతుందో అది యాడ్ చేసేస్తాం. మొత్తం ఇక్కడ చూపించకపోవచ్చు, ఎందుకంటే మొత్తం యాప్లో రెడ్గా రాకపోవచ్చు, బట్ అది యాడ్ అయ్యి ఉంటుంది. సో ఈ లొకేషన్స్లో వదిలేసి నేను యాడ్స్ను రన్ చేయాలి అని అనుకుంటా. బికాజ్ ఇక్కడ చూసారంటే మొత్తం ఆ CV ఫైల్ మొత్తం యాడ్ అయి ఉంటుంది. మ్యాప్లో చూపించడం లేదు, యాడ్ అయ్యి ఉంటుందని నేను అనుకుని ఇన్ని రోజులు యాడ్స్ రన్ చేస్తున్నా. ఇప్పుడు నెక్స్ట్ మనం థింగ్ ఏం చేయబోతున్నామంటే మేజర్ థింగ్ ఆడియన్స్ సజెషన్. ఇక్కడ మనం మన ప్రోడక్ట్ బేస్ చేసి పిక్ చేయాలి. ఇప్పుడు నేను పిక్ చేయాలి యాడ్స్ రన్ చేయాలి అనుకున్నది ఎందుకు, 2-in-1 షార్ట్స్కి. 2-in-1 షార్ట్స్కి యాడ్స్ రన్ చేయాలంటే ఎవరు తీస్తారు, ఒక 23 పైన ఉన్న వాళ్ళు. ఎందుకంటే 900 రూపీస్ స్పెండ్ చేయాలంటే 20-23 ఏజ్ ఉన్న వాళ్ళు ఈజీగా స్పెండ్ చేస్తారు అనుకుంటున్నా. సో అది పిక్ చేస్తున్నా. నెక్స్ట్ లేదు నేను కాలేజ్ స్టూడెంట్ని కూడా పిక్ చేయాలనుకుంటే 21. నెక్స్ట్ నాది ఆ 2-in-1 షార్ట్ని ఎవరు యూస్ చేస్తారు, మోస్ట్లీ 45 దాకా ఉన్న వాళ్ళు యూస్ చేస్తారు. దాని తర్వాత ఎవరు యూస్ చేయరు. సో నేను 45 దాకా పెడుతున్నా. ఇప్పుడు ఏ జెండర్ యూస్ చేస్తారు, మోస్ట్లీ మెన్ యూస్ చేయవచ్చు. సో మెన్ పిక్ చేస్తున్నా. ఆ తర్వాత మీరు మేజర్గా పిక్ చేయాల్సింది ఏంటంటే డిఫరెంట్ కేటగిరీస్గా సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ఈ సేల్స్ యాడ్ సెట్లో ఆ షార్ట్స్ ఎవరెవరికి పోవచ్చు, వర్క్ చేసే వాళ్ళకి వెళ్ళొచ్చు, స్పోర్ట్స్ ఆడే వాళ్ళకి వెళ్ళొచ్చు, ఐటీ ఫీల్డ్లో వర్క్ చేసే వాళ్ళు అంటే వాళ్ళ వద్ద అమౌంట్ ఉంటుంది. సో ఐటీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు, కార్పొరేట్లో ఉన్న వాళ్ళు, ఆల్రెడీ స్మాల్ బిజినెస్ చేస్తున్న వాళ్ళు, ఇలా వర్క్ రిలేటెడ్ యాంగిల్గా మనం యాడ్ను రన్ చేస్తాం. సెకండ్ యాంగిల్ ఏంటంటే ఎవరైతే స్పోర్ట్స్ ఇంట్రెస్టెడ్ ఉన్నారో, స్పోర్ట్స్ ఆడాలి అనుకుంటున్నారో వాళ్ళకి. థర్డ్ యాంగిల్ ఏంటంటే
ఏది పిక్ చేయకుండా జనరల్గా ఒకటి. సో ఇప్పుడు వర్క్ అంటే వర్క్ అని సెర్చ్ చేశారంటే ఇక్కడ వస్తుంది వర్క్ ఇండస్ట్రీస్ లార్జ్ బ్లా 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 అని. మనం ఇక్కడ అలా ఒక 2-3 పిక్ చేసి మేక్ షూర్ ద ఆడియన్స్ ఈజ్ హ్యూజ్, చాలా పెద్ద ఆడియన్స్, చాలా పిక్ చేసేయకండి. అలా చేశారంటే అది చాలా స్పెసిఫిక్ అయిపోతుంది, లేదంటే చాలా బ్రాడ్ అయిపోతుంది. మీడియంలో పెట్టి నేను వర్క్ను క్లిక్ చేసిన తర్వాత డిఫైన్ ఫర్దర్ అని నాకు ఆప్షన్ ఉంటుంది. అందులో వెళ్ళి ఎంగేజ్డ్ షాపర్స్ అని, ఎంగేజ్ షాపర్ బిహేవియర్ను పిక్ చేయండి. ఇప్పుడు ఎంగేజ్ షాపర్స్ అంటే మీరు ఇక్కడ చూసారా, పీపుల్ హూ హ్యావ్ క్లిక్డ్ ఆన్ ది కాల్ టు యాక్షన్ బటన్ షాప్ నౌ ఇన్ ది పాస్ట్ వీక్. ఎవరైతే పాస్ట్ వీక్లో ఇలా యాడ్స్ను చూసి క్లిక్ చేశారో అంటే వాళ్ళు, మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, మనం ఏం థింక్ చేస్తున్నామంటే వీళ్ళు యాడ్స్ను క్లిక్ చేసి పర్చేస్ చేసే బిహేవియర్ ఉన్నవాళ్ళు. సో మనది కూడా పర్చేస్ చేసే ఛాన్సెస్ ఉంది అని థింక్ చేసి దీన్ని కంపల్సరీ అని పెడుతున్నాం. సో ఇలా కొన్ని క్యారెక్టర్స్ ఒక 2-3 పిక్ చేసి మనకి మోస్ట్లీ ఇది 47,000 వచ్చేసాయి, ఎందుకంటే చాలా రావాలి. సో ల్యాక్స్ ఆర్ క్రోర్స్లో వచ్చేలాగా మనం పిక్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా పిక్ చేసి స్టెప్ బై స్టెప్ యాడ్ చేసుకుంటాం. ఇప్పుడు నెక్స్ట్ దీనికి నేను వర్క్ అని పెడతా, ఏంది వర్క్, కరెక్టా, వర్క్ అని పెడతా. నెక్స్ట్ న్యూ యాడ్ సేల్స్ సెట్. ఇప్పుడు ఏం చేస్తాము వర్క్లో, అంతేనా మొత్తం వర్క్కి. నేను ఎందుకు ఇది వర్క్ అని పెట్టానంటే నేను నెక్స్ట్ చెప్తాను మీకు, డూప్లికేట్ చేయబోతున్నదాన్ని, అందుకని వర్క్ అని మాత్రం పెట్టాను. నెక్స్ట్ ఏం చేస్తాం మనం ఇప్పుడు న్యూ సేల్స్ యాడ్ కింద వస్తాం. ఈ న్యూ సేల్ యాడ్ కిందలో వీడియో ఒకటి ఇమేజెస్ ఒకటి రన్ చేయండి, ఒక్కటికి మాత్రం స్టిక్ చేయకండి. వీడియో అని క్లిక్ చేసినప్పుడు దాని నేమ్ వీడియో అని పెట్టండి. ఇక్కడ నేను చెప్పా కదా ఎందుకు కావాలి ఫేస్బుక్ పేజ్ అంటే, ఇక్కడ మీరు దాన్ని కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. నేను ప్యూర్ ప్రెసెంట్ ఫేస్బుక్ పేజ్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ క్రియేట్ చేశా. సో దాన్ని నేను క్లిక్ చేసే లోపల నాకు ఆప్షన్స్ వస్తే నేను దాన్ని క్లిక్ చేసి కనెక్ట్ చేసేసా అంటే కనెక్టెడ్ జస్ట్ క్లిక్ ఉంటుంది, ఇక్కడికి వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మాన్యువల్ అప్లోడ్. కేటలాగ్ అంటే అది ఆటోమేటిక్గా మనం ఏ కేటలాగ్ అయితే డిజైన్ చేసామో దాన్ని చేయొచ్చు. మాన్యువల్ అప్లోడ్ అంటే నేను మాన్యువల్గా ఏదైనా ఒక్కటి అప్లోడ్ చేయొచ్చు. ఇప్పుడు నేను సింగిల్ ఇమేజ్ ఆర్ వీడియో అప్లోడ్ చేయాలనుకుంటున్నా. సో యాడ్ ఇమేజ్కి వెళ్ళి యాడ్ వీడియో. నేను ఒక వీడియో మీరు క్రియేట్ చేయండి అని చెప్పా కదా, అలా ఒక వీడియోను మీరు క్రియేట్ చేయాల్సి ఉంటుంది. 9:16 రేషియోలో ఒక వీడియోను క్రియేట్ చేస్తారు. దాంతోపాటు 16:1:1. దానికి కూడా మీరు ఎక్కడికి వెళ్ళాల్సిందే, ఫోన్లే క్యాన్వాకే వస్తారు. క్యాన్వాలో వచ్చి ఏం సర్చ్ చేస్తారు, సోషల్ మీడియా లేదంటే వీడియోస్. వీడియోలో మొబైల్ వీడియో క్లిక్ చేస్తారు. మొబైల్ వీడియోలో మీరు ఏదైతే ఆ వీడియో డౌన్లోడ్ చేసుకుంటారో, మీరు పర్సనల్గా మీరు ప్రోడక్ట్ తీసి ప్రోడక్ట్కి మీ ఓన్ వీడియోను క్రియేట్ చేయండి అని సజెస్ట్ చేస్తా. బట్ నాలా మీరు కూడా హరీగా ఉంటే, విచ్ నేను మీకోసం చేస్తున్నా కాబట్టి చేస్తున్నా, ఇది ఓవర్ యాక్షన్లో ఉంది రిపీట్ చేయడం వల్ల. బట్ నా ఒపీనియన్, నా పర్సనల్ థాట్ అదే ఉంది. బట్ మీరు ఫర్ షూర్ డ్రాప్ షిప్పింగే నా డెడ్ ఆప్షన్. నేను డ్రాప్ షిప్పింగ్లోనే విన్ కావాలి అనుకుంటే పక్కా ప్రోడక్ట్ ఆర్డర్ చేసి దాని గురించి క్రియేటివ్గా వీడియోస్ చేయండి. ఇప్పుడు ఆ క్రియేటివ్గా వీడియోస్ చేయడం నాకు రాదు కదా బ్రో, నేను ఎక్కడ చూడాలి అంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూడండి, లేదంటే ఇలా మెటా యాడ్స్ లైబ్రరీ అని చెప్పండి, సెర్చ్ చేయండి. మెటా యాడ్స్ లైబ్రరీ నేను మీకు ఇంట్రడ్యూస్ చేయలే, అందుకే ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తున్నా. మెటా యాడ్స్ లైబ్రరీలో వచ్చి మీరు ఏదైతే ప్రోడక్ట్స్ సెల్ చేస్తున్నారో దాని గురించి ఒకసారి సెర్చ్ చేయండి. ఇక్కడ యాడ్ కేటగిరీలో ఆల్ కేటగిరీ పెట్టి 2-in-1 షార్ట్, నేను దాన్ని రన్ చేయాలనుకుంటున్నాను కదా, దాన్ని సెర్చ్ చేస్తాను. ఇప్పుడు 2-in-1 షార్ట్ అని సెర్చ్ చేశానంటే ఎవరైనా ఆల్రెడీ రన్ చేస్తుంటే నాకు ఆల్రెడీ ఆ షార్ట్ డైరెక్ట్గా వస్తుంది, లేదంటే లేదు. సో ఆల్రెడీ వేరే పీపుల్ ఎవరైనా రన్ చేస్తున్నారా లేదా అని నేను చూడబోతున్నా. సో వేరే వాళ్ళు ఇలా ఒక యాడ్ను క్రియేట్ చేసి వాళ్ళు ఇమేజెస్ రన్ చేస్తున్నారు. దెన్ ఇలా మీరు చూసినప్పుడు క్లాత్స్ సెల్ చేస్తున్నారంటే క్లాత్స్ అని చూసారంటే మీకు ఒక ఐడియా వస్తుంది, ఎలా ఉంది, ఎలా వీడియోస్ క్రియేట్ చేయొచ్చు, మనం ఎలా చేయొచ్చు అని. మీకు అది లేదంటే వాళ్ళ వీడియోనే మీరు తీసుకొని వాళ్ళకి, ఇప్పుడు చూడండి ఇదేదో న్యూరోపతి ఎంత క్లెవర్గా వీళ్ళు బిల్డ్ చేశారు. ఆ ప్రోడక్ట్ ఆల్రెడీ మన రోపోసో క్లౌడ్లో ఉంది, నేను ఈ ప్రోడక్ట్ చూసిన. బట్ వాళ్ళు బిల్డ్ చేసిన వీడియో చూడండి. ఈ ప్రోడక్ట్ ఆల్రెడీ మన రోపోసో క్లౌడ్లో ఉంది, బట్ వీళ్ళు ఫ్లెక్స్ గ్రిప్స్ అనే విధంగా ఎంత జెన్యూన్గా ఒక ట్రస్ట్ వర్తీ వీడియోని క్రియేట్ చేశారు. మీరు ఎంత ట్రస్ట్ వర్తీ వీడియోని క్రియేట్ చేయగలుగుతారో అంత బెటర్ కన్వర్షన్ రేట్ అనేది ఉంటుంది. సో ఇలా వీడియోస్ ఉంటే మీరు దాన్ని డౌన్లోడ్ చేసి మీ ఓన్ ఎడిటింగ్ వాయిస్ ఇవ్వడం కానీ, మీరు ఇంప్రూవైజ్ చేయడం కానీ చేయొచ్చు. లేదంటే దాన్ని ఆర్డర్ చేసి మీ ఓన్ వర్షన్ ఆఫ్ యాడ్ని కూడా క్రియేట్ చేయొచ్చు.
సో ఇలా రెఫర్ చేయడానికి మీరు మెటా యాడ్స్ లైబ్రరీ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ డైరెక్ట్గా యూజ్ చేయొచ్చు. ఇలా చేసిన తర్వాత మెటా యాడ్స్కి వచ్చి ఆ వీడియో రెడీ చేయాలి కదా. మోస్ట్లీ ఏం చేస్తారు, ఇక్కడ ఆ వీడియోని అప్లోడ్ చేస్తారు. అప్లోడ్ చేసిన తర్వాత పైన క్యాష్ ఆన్ డెలివరీ అని వేసింటారు, న్యూ మ్యూజిక్ అప్లోడ్ చేస్తారు. మొత్తం అప్లోడ్ చేసిన తర్వాత అదే వీడియోను మళ్ళీ దాన్ని ఎందులో క్రియేట్ చేస్తారంటే మళ్ళీ ఫేస్బుక్ యాడ్స్ రేషియోలో, ఫేస్బుక్ వీడియో ఉంది కదా, ఫేస్బుక్ వీడియో రేషియోలో మళ్ళీ దాన్ని క్రియేట్ చేసుకుంటారు. ఎందుకంటే నేను చూపిస్తాను, ఎందుకంటే ఇక్కడ 2 వర్షన్స్ ఉంటాయి. ఒక్కటి ట్రిమ్ చేసే ప్లేస్లో 9:16 రేషియో. చూడు, నేను ఈ ప్యాంట్కి నేను ఇలా క్రియేట్ చేశా. అదే వీడియో తీసుకున్న ప్యాక్ ఆఫ్ 2 సమ్మర్ సేల్ వీడియో 2 ఉంది, 3:9 ఫ్రీ డెలివరీ. ఇది నేను వాళ్ళ వీడియో ఆ వెబ్సైట్ నుంచే డౌన్లోడ్ చేసి నా వల్ల ఎంత జెన్యున్గా క్రియేట్ చేయడానికి అవుతుందో అలా జెన్యున్గా క్రియేట్ చేశా. మీరు ఇంకా బెటర్గా క్రియేట్ చేయగలంటే గో ఫర్ ఇట్. మీరు ఎంత టైం ఇందులో ఇన్వెస్ట్ చేస్తారో అంత బెటర్ రిజల్ట్ అనేది వస్తుంది. లేదు బ్రో నాతో అమౌంట్ ఉంది బట్ నాకు క్రియేట్ చేయడం రాదు అనుకుంటే ఫైవర్కి వెళ్ళి యాడ్స్ రన్ చేసే వాళ్ళ మీద లేదా యాడ్స్ క్రియేట్ చేయించే వాళ్ళకి వాళ్ళు ఎంత ఛార్జ్ చేస్తారని చూసి వాళ్ళకి అప్రోచ్ అయ్యి వాళ్ళకి ఆ ప్రోడక్ట్ని షిప్ చేయండి. వాళ్ళే ప్రోడక్ట్ షూట్ చేసిస్తారు, ఆ వీడియోస్ తీసి మీరు ఇక్కడ యాడ్స్ను రన్ చేయవచ్చు. సో బిగ్ లెవెల్లో డ్రాప్ షిప్పింగ్ చేసే వాళ్ళు అదే చేస్తారు. వాళ్ళు షూట్ చేస్తారు, వాళ్ళకి అది రావడం లేదు అంటే యూజీసీ అని క్రియేట్ చేశారంటే యూజీసీ కంటెంట్ క్రియేటర్ అంటే యూజర్ జనరేటెడ్ కంటెంట్ క్రియేటర్. అంటే వాళ్ళు ఆ ప్రోడక్ట్ని యూజ్ చేసిన విధంగానే ఆ యాడ్స్ను క్రియేట్ చేస్తారు. సో ఆ యాడ్స్ను క్రియేట్ చేయడానికి ఒక 10,000 to 15,000 ఛార్జ్ చేస్తారు. మీరు ఒక బిగ్ లెవెల్ బ్రాండ్ బిల్డ్ చేయాలంటే మీరు అలా కన్సిడర్ చేయవచ్చు. ఇక్కడ 1:1 రేషియోలో నేను ఎందుకు అక్కడ ఫేస్బుక్ వీడియో క్రియేట్ చేయమన్నానంటే ఇక్కడ 1:1 రేషియో పెట్టినప్పుడు అది కట్ అవుతుంది. అలా కట్ కాకుండా రీప్లేస్ చేయడానికి నేను ఆ వీడియో పెట్టాను. సో రీప్లేస్కి వెళ్ళి నేను ఆ 1:1 క్రియేట్ చేశాను కాబట్టి దాన్ని ఇక్కడ నేను రీప్లేస్ చేసుకున్నానంటే నాకు ఒక బెటర్ వర్షన్ వస్తుంది. సో దాంతో నేను నెక్స్ట్ కొట్టి డన్ కొట్టి వీడియో యాడ్ను బిల్డ్ చేస్తా. ఇప్పుడు నాకు ఈ హెడ్లైన్, ప్రైమరీ టెక్స్ట్, హెడ్లైన్, డిస్క్రిప్షన్ దీన్ని ఎలా రాయడం బ్రో అంటే వన్స్ అగైన్ ChatGPT ఆర్ జెమినీ. ChatGPT యూస్ చేయండి ప్రైమరీ టెక్స్ట్ అంతా బిల్డ్ చేయడానికి, అది బాగా బిల్డ్ చేస్తుంది. సో ప్రైమరీ టెక్స్ట్ ఎలా బిల్డ్ చేయాలంటే వన్స్ అగైన్ దాన్ని ఇంప్రూవైజ్ చేసిన తర్వాత మళ్ళీ యాడ్స్ రన్ చేయండి. ఒక 5 hours or 6 hours తర్వాత ఎంతమంది చూసారని చూడండి. అప్పుడు మనకు ఆర్డర్స్ రావడం లేదంటే ఇట్స్ ఎ ఫెయిల్యూర్ ప్రోడక్ట్. దాన్ని తీసేసి నెక్స్ట్ ప్రోడక్ట్ను టెస్ట్ చేయండి. సో ఇలా కంటిన్యూస్గా ప్రోడక్ట్ టెస్ట్ చేస్తూ వచ్చారంటే యూ విల్ హ్యావ్ అ విన్నింగ్ ప్రోడక్ట్ ఇన్ దట్ పీరియడ్ అండ్ యూ విల్ గెట్ వన్ సక్సెస్ అవుట్ ఆఫ్ ఇట్. సో ఈ విధంగా డ్రాప్ షిప్పింగ్ అనేది వర్క్ అవుతుంది. సో మనం ఒక ప్రోడక్ట్ ఐడెంటిఫై చేసాం, నీష్ ఐడెంటిఫై చేసాం, దానికి బ్రాండ్ బిల్డ్ చేసాం, ఆ తర్వాత షాప్ బిల్డ్ చేసాం, యాడ్స్ ఎలా రన్ చేయడం అనేది చూసాం. యాడ్స్ రన్ చేసిన తర్వాత ఎలా మొత్తం ఆర్డర్స్ ప్రాసెస్ అవుతాయంటే ఇక్కడ మనకి ఆర్డర్స్ వచ్చాయంటే ఆ ప్రోడక్ట్స్ ఇక్కడ వచ్చి నిలిచింటాయి. మనము ఎవ్రీడే మొత్తం దాన్ని ఫుల్ఫిల్ కొట్టుకొని వచ్చామంటే నెక్స్ట్ అది అలాగే కస్టమర్కి అప్డేట్ అవుతుంది. యువర్ ఆర్డర్ విల్ బి ట్రాక్డ్, యువర్ ఆర్డర్ విల్ బి అప్గ్రేడెడ్ అని. సిన్స్ నాకు ఆర్డర్ రావడం వల్ల ఆ మొత్తం ప్రాసెస్ గురించి నేను నెక్స్ట్ ఇంకో అప్డేట్ అనేది మీకు ఇస్తాను. ఇప్పటికీ ఎలా రన్ చేయడం అనే దాని గురించి, ఈ మొత్తం ప్రాసెస్ ఎలా బయట రన్ అవుతుంది అనే దాని గురించి నేను ఒక డ్రాప్ షిప్పింగ్ దీని గురించి మీకు ఒక ఐడియా అనేది ఇవ్వడానికి ట్రై చేస్తున్నా. సో దిస్ ఈస్ హౌ ద డ్రాప్ షిప్పింగ్ అనేది వర్క్ అవుతుంది. నేను ఒక ప్రోడక్ట్ ఆర్డర్ చేశాను. ఇప్పుడు మీరు చూసారంటే నేను రోపోసో ద్వారానే ఆర్డర్ చేశాను. నాకు విత్ ఇన్ 24 hours ఈరోజు ఆర్డర్ చేశాను నాకు రేపు వచ్చేసింది. నేను బెంగళూరులో ఉండడం వల్ల నాకు విత్ ఇన్ 24 hours వచ్చేసింది. సో ఇదే విధంగా కస్టమర్ కూడా వెళ్తుంది. సో మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడికి వచ్చి ఫుల్ఫిల్ అనే ఎవ్రీడే వచ్చిన ఆర్డర్స్ని ఫుల్ఫిల్ కొట్టుకొని వచ్చామంటే ఆటోమేటిక్గా వాళ్ళకి అప్గ్రేడ్ వెళ్తుంది, ట్రాకింగ్ ఆర్డర్ వెళ్తుంది. సో వాళ్ళు అలా ట్రాక్ చేసుకోవచ్చు. సో వాళ్ళకి మెసేజ్ కూడా వెళ్తుంది. మనం సివోడో యాప్ ఇన్స్టాల్ చేయడం వల్ల వాళ్ళకు వాట్సాప్లో మెసేజ్ కూడా వెళ్తుంది, మీ యువర్ ఆర్డర్ ఈస్ అండర్ ఫుల్ఫిల్మెంట్, యువర్ ట్రాకింగ్ ఐడి ఇస్ దిస్ అనే ఒక అప్డేట్ కూడా వెళ్తుంది. సో ఈ విధంగా ఆల్మోస్ట్ 90 to 95% బయట ఉన్న అన్ని డ్రాప్ షిప్పింగ్స్ ఇలాగే వర్క్ అవుతుంది. మీరు 5,000 రూపీస్ కోర్స్కు పే చేసి 5,000 కాదు 5,000 to 15,000 రూపీస్ మీరు పే చేసి ఒక కోర్సును తీసుకున్నా వాళ్ళు చెప్పించేది కూడా ఆల్మోస్ట్ ఇంతే. దీనికి పైన వాళ్ళు ఏం చెప్పిస్తారనేది నాకు తెలియదు. మీరు ఇన్ కేస్ కోర్స్ ఎవరైనా తీసుకొని ఉంటే మీరు కింద కమెంట్లో పోస్ట్ చేయండి. వీ విల్ లవ్ టు నో. మీరు ఆల్రెడీ కోర్స్ తీసుకొని బ్రో మీరు ఇది మిస్ చేశారని చెప్తే వీ విల్ గెట్ ఇన్ టు అ పర్సనల్ వీడియో కాల్ అండ్ దాన్ని రికార్డ్ చేసి మన ఆడియన్స్కి దాన్ని కూడా పోస్ట్ చేస్తాం. సో వాళ్ళు కూడా నేను ఏదైతే మిస్ చేశానో దాన్ని వాళ్ళు నేర్చుకుంటారు. సో దట్స్ ఇట్ గైస్. ఈ కోర్స్ను ఫినిష్ చేసే ముందు
డ్రాప్ షిప్పింగ్ గురించి నేను కొన్ని ట్రూత్స్ని బయట పెట్టాలి అనుకుంటున్నా. బికాస్ ఇంతవరకు ఎవరైతే డ్రాప్ షిప్పింగ్ అంటున్నారో దాన్ని చాలా వరకు గ్లారిఫై చేసేసారు. డ్రాప్ షిప్పింగ్ ఈజ్ గుడ్, డ్రాప్ షిప్పింగ్ ఈజ్ వెరీ గుడ్. మీరు ఎప్పుడైతే కామర్స్లో ట్రై చేయాలి అనుకుంటే అది డ్రాప్ షిప్పింగ్ ఈజ్ గుడ్, ఎందుకంటే మీరు హెవీ ఇన్వెస్ట్మెంట్ అనేది చేయట్లేదు. బట్ మార్కెటింగ్ మీద మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. కొంతమందికి ఫేస్బుక్ యాడ్స్ రన్ కాకపోవచ్చు, అప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే షేర్ చాట్ యాడ్స్ను రన్ చేసి చూడాలి. సో కొంతమందికి షేర్ చాట్లో కొంత క్లిక్ కావచ్చు, కొంతమంది గూగుల్ యాడ్స్ రన్ చేస్తారు. సో మీరు సిన్సియర్గా నేను డ్రాప్ షిప్పింగ్ చేయాలి అనుకుంటే ఈ యాడ్స్ రన్ చేయడానికి 1 వీక్ యాడ్స్ రన్ చేయడానికే మీరు దాదాపు ఒక 10,000 రూపీస్ బడ్జెట్గా ఎత్తి పెట్టాల్సి ఉంటుంది. ఈ 10,000 రూపీస్ మీరు ఎత్తి పెట్టారంటే మీకు సక్సెస్ వస్తుందా లేదా అనేది ఇట్స్ క్వశ్చనబుల్. సెకండ్ థింగ్ ఏంటంటే ఈ బయట ఒక స్కామ్ అనేది జరుగుతుంది డ్రాప్ షిప్పింగ్లో. చాలామంది డ్రాప్ షిప్పింగ్ చేయండి అని చెప్తారు, కానీ వాళ్ళు చూపించే ప్రూఫ్స్ చాలా జెన్యూన్గా లేదు. ఇప్పుడు నేను మీకు ఏమైతే 0 ఆర్డర్స్ చూపిస్తున్నానో, నేను కూడా నా వెబ్సైట్కి వెళ్ళి నేను కంటిన్యూగా ఒక 10 ఆర్డర్లు ప్లేస్ చేసేసి నేను మీకు చూపించుండొచ్చు. ఈరోజు మనకు ఒక 10,000 రూపీస్ సేల్ వచ్చింది, 20,000 రూపీస్ సేల్ వచ్చింది అని నేను మీకు జెన్యూన్గా చూపించుండొచ్చు. బట్ నాకు అలా చేయాలని లేదు. నేను ఇది ఒక ఛాలెంజింగ్గా తీసుకొని మీకు నేను నేర్చుకున్న విషయం షేర్ చేయాలి అనుకొని షేర్ చేస్తున్నా. సో ఇలా బయట చాలామంది ఫేక్గా వాళ్ళ ప్రోడక్ట్స్ను వాళ్ళే ఆర్డర్ చేసుకొని వాళ్ళు ఆ చాట్స్ను బిల్డ్ చేసి మీతో మేము ఆల్రెడీ మాకు ఇట్లా ఎవ్రీడే 10,000 వస్తుంది, 15,000 వస్తుంది అని చెప్పి ఫేక్ ఆర్డర్స్ను వాళ్ళే క్రియేట్ చేసి దాన్ని బేస్ చేసి మీకు సెల్ చేస్తున్నారు. దాని బేస్ మీద వాళ్ళ కోర్సెస్ను నేను ఇదేదైతే చెప్పానో దాన్నే వాళ్ళు పెయిడ్ అమౌంట్ తీసుకొని దాన్ని సెల్ చేస్తున్నారు. సో స్టే అవే ఫ్రమ్ ది స్కామ్. ఇది ఒక మేజర్ స్కామ్స్ ఇప్పుడు జరుగుతున్నది. సో వాళ్ళు క్రియేట్ చేసి వాళ్ళే ఆర్డర్ చేసుకొని వాళ్ళే ప్రోడక్ట్స్ ఆర్డర్ చేసుకొని కస్టమర్స్ ఆర్డర్ చేశారని చెప్పి చాలా మందిని స్కామ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో స్టే అవే ఫ్రమ్ దట్. ఇది సెకండ్ థింగ్. థర్డ్ థింగ్ ఏంటంటే డ్రాప్ షిప్పింగ్ సక్సెస్ అవుతుందా బ్రో అంటే డ్రాప్ షిప్పింగ్ సక్సెస్ రేట్ ఉంది. బట్ డ్రాప్ షిప్పింగ్లో ఫిజికల్ ప్రోడక్ట్, డిజిటల్ ప్రోడక్ట్స్ అని 2 ఉన్నాయి. ఫిజికల్ ప్రోడక్ట్ అండ్ డిజిటల్ ప్రోడక్ట్స్ యొక్క కంపారిజన్ చేసామంటే, అంటే ఫిజికల్ ప్రోడక్ట్స్ అండ్ డిజిటల్ ప్రోడక్ట్స్తో కంపేర్ చేసామంటే డిజిటల్ ప్రోడక్ట్స్ యొక్క సక్సెస్ రేట్ ఎక్కువ, రిటర్న్ తక్కువ. సో దానికి చాలా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఈ డిజిటల్ ప్రోడక్ట్స్ అంటే ఏంటి బ్రో అంటే ఇట్స్ నథింగ్ బట్ ఫేస్బుక్ ఈబుక్స్, ఫేస్బుక్ గురించి షాపిఫై ఈబుక్స్, షాపిఫై టెంప్లెట్స్, ప్రింటిఫై టీషర్ట్ టెంప్లెట్స్, లేదా లెట్సే నేను దీన్నే ఒక కోర్స్గా క్రియేట్ చేసింటే ఇదే కోర్స్ను నేను రన్ చేసింటే ఇట్ వుడ్ హావ్ బికమ్ ఎ డిజిటల్ ప్రోడక్ట్స్, ఇట్ వుడ్ హావ్ బికమ్ ఎ కోర్స్, ఒక కోర్స్ అయిపోయింది. సో దాన్నే డిజిటల్ ప్రోడక్ట్స్ అంటారు. సో మీరు డ్రాప్ షిప్పింగ్లో సక్సెస్ కావాలి అనుకుంటే ఫస్ట్ ఇనీషియల్గా దీన్ని ట్రై చేయండి. సక్సెస్ అయిందంటే ఓకే. బట్ ఫిజికల్ ప్రోడక్ట్ డ్రాప్ షిప్పింగ్తో కంపేర్ చేస్తే డిజిటల్ ప్రోడక్ట్ డ్రాప్ షిప్పింగ్ ఈజ్ ఆల్సో ప్రెటీ గుడ్ అని చెప్తున్నారు. నేను దాన్ని కూడా ట్రై చేసి మీకు ఇదే విధంగా ఒక ఫ్రీ కోర్స్గా లాంచ్ చేస్తా. సో అది మీకు కావాలంటే మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మొత్తం డీటెయిల్స్ నేను ఫ్రీగా ఇవ్వడానికి ఈ ఫేస్బుక్ యాడ్స్ నేను ఏదైతే టెక్నిక్ చెప్పానో దాన్ని టీచ్ చేయడానికి మీకు దాదాపు 1,000 నుంచి 5,000 రూపీస్ వరకు ఛార్జ్ చేస్తున్నారు. దాంతోపాటు నేను నెక్స్ట్ ఏదైతే ఈ హోల్ ప్రాసెస్ డ్రాప్ షిప్పింగ్ గురించి కోర్స్లా క్రియేట్ చేస్తే ఇదే కోర్స్ను నేను మినిమం ప్రైస్ అంటే 999కు నేను సెల్ చేసి ఉండొచ్చు. బట్ నాకు అది ఇష్టం లేదు. మనం ఇప్పుడు యాజ్ ఎ ఛానల్గా గ్రో అవుతున్నాం, మనకి చాలా సబ్స్క్రైబర్స్ రావాలి. యాజ్ ఎ సబ్స్క్రైబర్స్ అని చెప్పేదానికంటే నాకు కామర్స్ కమ్యూనిటీని బిల్డ్ చేయాలని ఉంది. నాకు 23 ఇయర్స్ బ్రో. సో నేను కూడా ఒక కమ్యూనిటీని బిల్డ్ చేయాలనుకుంటున్నా. నాకు నా ఓన్ కామర్స్ బిల్డ్ చేస్తున్నాను, నా షాప్ను, నా బ్రాండ్ను బిల్డ్ చేస్తున్నాను అంటే నాతో పాటు ఎవరైతే బిల్డ్ చేయాలి అనుకుంటున్నారో, ఎవరైతే బిల్డ్ చేస్తున్నారో వాళ్ళతో నేను కనెక్ట్ కావాలి అనుకుంటున్నా. సో మన ఛానల్ ఆ కమ్యూనిటీకి ఒక ప్రూఫ్గా ఉండాలి అనుకుంటున్నా. అండ్ దాంతోపాటు లేదు బ్రో, ఐ ఫెల్ట్ గ్రేట్ఫుల్, నేను నేర్చుకున్నా అనుకుంటే నేను ఇంకా ఇటువంటి కోర్సెస్ క్రియేట్ చేయడానికి, మనకి యాడ్సెన్స్లో ఏమంత రెవెన్యూ రావట్లేదు, నేను ఇంకా ఇటువంటి కోర్సెస్ను బిల్డ్ చేయడానికి మీరు ఏదైనా సపోర్ట్ చేయాలి అనుకుంటే నా డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో పెడుతున్నా, యూపీఐ డీటెయిల్స్. మీరు పే చేయాల్సిన అవసరం లేదు. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ అట్ ఆల్. బట్ మీరు గ్రేట్ఫుల్గా ఫీల్ అయితే, మీరు చెప్పించింది వర్త్ అని ఫీల్ అయితే మీరు పే చెయ్యాలి అని అనుకుంటే బయట కోర్సెస్ ఎంత అయితే పే చేస్తున్నారో అంతంతా అవసరం లేదు బ్రో. నేను చాలా గ్రేట్ఫుల్గా అనుకున్నా. సో నా సైడ్ నుంచి నేను మీకు ఇవ్వాలి అనుకుంటున్నాను. ఇస్తే ఐఎమ్ రెడీ టు అక్సెప్ట్. బికాస్ నేను బిజినెస్ బిల్డ్ చేయాలి అనుకుంటున్నా. ఆ అమౌంట్ నాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో నా డీటెయిల్స్ కింద ఇచ్చింట, మీరు పే చేయాలి అనుకుంటే ప్లీజ్ డూ పే. అండ్ లేదంటే ఈ ఇన్ఫర్మేషన్ మీకు వ్యాలిడ్గా అనిపించిందంటే, వాల్యుబుల్ అనుకుంటండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
that is also more than enough for me. So that's it guys, see you guys in the other course or other video. Tata, bye bye.